వజ్రాల దీవిలో పగడాల పడవ. వజ్రాల దీవిని పరిపాలించే మహారాజు చంద్రసేనుడు తన ఇద్దరు రాణులతో అంబికను ప్రార్థిస్తున్నాడు సంతానకాంక్షాపరుడై. అతని కంటి వెంట పట్టపురాణి మంజులాదేవి, చిన్నరాణి శ్యామల అంబిక నేత్రాల వెంట కన్నీరు కారచుచ్చింది. వజ్రాల దీవి అంటే భరతఖండమంతా మంచి పేరు ప్రఖ్యాతులుగన్న దేశం. చంద్రసేనుడి కాలంలో ప్రజలు తమ జీవితాలను 3 పువ్వులు 6 కాయలు చేసుకున్నారు. సంవత్సరానికి బాగా పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంది. చంద్రసేనుడి దగ్గర తరతరాల నుండి మహామహిమాన్వితం గల వజ్రాల బాణం ఒకటి ఉంది. అది చంద్రసేనుడి పూర్వీకులలో మహావీరుడైన ప్రసేనజిత్తు అనే మహాచక్రవర్తి దేవదానవులకు జరిగిన సంగ్రామంలో దేవతల పక్షాన నిలబడి దానవులతో పోరాడినందుకు ప్రతిఫలంగా మహావిష్ణువు బహూకరించాడు. దాని మహత్తు తెలిసిన అనేక మంది రాజులు వజ్రాల దివ్యపై దండెత్తి దాని ప్రభావంచే ఘోర పరాజయం పొంది సామంతులయ్యారు. ఆ నగర రాజులకు వజ్రాల బాణం వజ్రాల దీవిలో ఉన్నంతకాలం ఆ నగరి వైపు కన్నెత్తి చూడటానికి దేవతలు కూడా సాహసించలేదు. ఈ తరం రాజు చంద్రసేనకు పట్టపురాణి మంజులాదేవి వలన సంతానం కలుగలేదు. చూసి చూసి వేసారి పట్టపురాణి అనుమతితో సామంతరాజు అయిన సూర్యసేన మహారాజు కుమార్తె శ్యామలాంబికను పరిణయమాడాడు. సంవత్సరాలు గడిచాయి. సంతాన ప్రాప్తి కలగలేదు. మహారాజు రాణులతో కలిసి కొలవని దేవత దేవుడు లేడు. చేయని వ్రతాలు పుణ్యాలు దానాలు లేవు. చంద్రసేనునకు ఇక తనకు సంతానం కలిగే అవకాశం లేదనే దిగులు పట్టుకుంది. ఆనాడు జగన్మాత అంబికా దేవాలయంలో పూజలు చేస్తున్న మహారాజు దగ్గరకు వార్తాహరుడు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. ఏమిటి వార్త అని ప్రశ్నించాడు మహారాజు. రాజా, ఎవరో సుదూర ప్రాంతం నుండి వస్తున్న యోగి పుంగవులు తమ దర్శనం కోరుతున్నారు. ఆయన ముఖవర్చస్సు కోటి సూర్య ప్రభావంగా ఉన్నది. చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ సంజ్ఞాపూర్వకంగా చెబుతున్నారు అన్నాడు భటుడు. వెంటనే సకల మర్యాదలతో ప్రవేశపెట్టు. దేవీ మందిరంలోనే వారి దర్శనం చేసుకుందాం అన్నాడు మహారాజు. 2 క్షణాల అనంతరం సకల మర్యాదలతో అంబికా దేవాలయంలోకి తీసుకొచ్చారు ఆయన్ను దాసదాసీలు. మహారాజు తన ఇద్దరు రాణులతో సహా ఎదురేగి ఆయనకు పాదాభివందనం చేసి కాళ్లు కడిగి పూజించి ఉచితాసనాలను చేసి, స్వామి, ప్రపంచ పర్యటన చేస్తున్నారు. కొన్నాళ్లు మా నగరంలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు రాజు. చిరంజీవి, నీ అతిథి మర్యాద పెద్దలయందు గౌరవ భావం మాకు సంతుష్టి కలిగించింది. మా నియమం ప్రకారం ఏ దేశంలోనూ 2 గడియల కంటే ఎక్కువ ఉండరాదు. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు యోగి పుంగవుడు. సర్వజ్ఞులు అయినా మీకు తెలియనిదేముంది? సంతానం లేని మానవుడు సృష్టిలో మహాపాపాత్ముడు. అతనికి పున్నామ నరకం తప్పదు. స్వామి, సంతానపేక్షాపరుడునై ఎన్నో వ్రతాలు చేశాను, యాత్రలు తిరిగాను, కాని సంతానం కలగలేదు. నాకు సంతాన ప్రాప్తి కలుగునట్లు వరమియ్యండి చాలు అన్నాడు భార్యాసమేతుడై. మహాయోగి 2 క్షణాలు కన్నులు మూసుకొని ఆలోచించి, రాజా, నీ ముత్తాత చేసిన నాగహత్యా దోషం నిన్ను వెంటాడి పీడిస్తున్నది. ఇంతమంది దేవతలను కొలిచావు, కాని నాగదేవతను కొలవలేదు. వెంటనే అన్ని దేవాలయాల్లోనూ నాగప్రతిష్ఠ చేసి 13 రోజులు ఉపవాస వ్రతం చేసి చివరి రోజున చతుర్దశి నాడు నాగదేవతకు పంచామృతంతో అభిషేకం చెయ్యి. నీ పాపదోషం పరిసమాప్తమవుతుంది అన్నాడు యోగేంద్రుడు. స్వామి, అయితే సంతానం కలుగుతుందా అని ప్రశ్నించారు రాణులు. సౌభాగ్యవంతులారా, నేను దోషం పోతుందన్నాను, సంతాన విషయం చెప్పలేదు అన్నాడు అతను చిరునవ్వుతో. స్వామి, అది కూడా సెలవీయండి అన్నారు భక్తితో రాజదంపతులు. రాజా, నీకు సంతానం కలగాలంటే ఒకే ఒక మార్గమున్నది. అది బహు కష్టతరమైనది, ప్రమాదకరమైనది అన్నాడు ఆయన. స్వామి, ఎంత కష్టమైన పని అయినా సాధించి సంతానవంతుడును కాగలను. సెలవివ్వండి అన్నాడు రాజు. అయితే విను. ఇక్కడకు 100 ఆమడల దూరంలో తూర్పు దిక్కుగా పయనిస్తే గంధమాదన పర్వతం వస్తుంది. అక్కడ గల అగాధమైన సరస్సును పగడాల పడవ మీద దాటి దక్షిణపు దిక్కుగా పయనించాలి. అక్కడి కపాలేశ్వర ఆలయంలో గల భైరవుని చేతిలోని త్రిశూలం సంగ్రహించి పడమటి దిక్కున గల నల్లకొండ గుట్ట మీదనున్న
గున్నమామిడి చెట్టుకున్న రెండే రెండు కాయలను అమావాస్య ఘడియలలో కోసి ఆ పండ్లను పౌర్ణమి ఘడియలలో తిన్నవారికి సుపుత్ర పుత్రికల సంతానం కలుగుతుంది. ఈ కార్యం నీవు సాధించగలిగితే సంతానవంతుడవు కాగలవు. ఇదే నీకు సంతానం కలుగు ఉపాయం అంటూ లేచాడు యోగి. స్వామీ, మళ్ళీ రాక అని ప్రశ్నించాడు మహారాజు. రాజా, తిరిగి 16 సంవత్సరాలకు ఇదే సమయానికి ఇదే ప్రదేశంలో దర్శనమీయగలను అన్నాడు యోగి నడుస్తూ. మరునాడే మామిడి పండ్లు తెచ్చిన వారికి, పగడాల పడవ సంపాదించిన వారికి అర్ధరాజ్యమియ్యగలనని ప్రకటించాడు మహారాజు. ప్రకటన చేసి సంవత్సరం గడవకముందే ఎంతోమంది రాకుమారులు, మహావీరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అసువులు బాశారు. మహారాజుకు మళ్లీ నిరాశ ఎదురైంది. అరివీర భయంకరుడుగా పేరుగాంచిన తన సేనాధిపతి ఈ కార్యమును తాను తప్పక సాధించగలనని మహారాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు తూర్పు దిక్కుగా. తాను పయనించే తూర్పు దిక్కున ఎన్నో అడ్డంకులు ఏర్పడినా చివరకు గంధమాదన పర్వతం వద్దకు చేరుకున్నాడు సేనాధిపతి సూరసేనుడు. దట్టమైన అడవులతో అనేక రకాల ఓషధులతో నిండి ఉన్న ఆ పర్వతం దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు సూరసేనుడు. ఇంత దూరం పయనించి వచ్చిన తన అలసట కాస్త మటుమాయమైంది పర్వత వాయువులు సోకి. సూరసేనుడు గుర్రాన్ని అక్కడే వదిలి పర్వతం ఎక్కి అవతలి వైపుకు వెళ్ళాడు. అక్కడ గల సముద్రం లాంటి సరస్సు మధ్యన పగడాలతో కూర్చి నిర్మించిన ఒక పడవ ఎర్రతామర పుష్పంలా కనిపించింది ఆ సరస్సులో. సరస్సు మధ్యన ఉన్న పగడాల పడవను చేరటం ఎలా? ఈ సరస్సును దాటటం ఎలా? అనే సమస్య ఎదురైంది సూరసేనునకు. సరస్సు గట్టున నిలబడి యోచిస్తున్న సూరసేనునకు ఆవలిగట్టున ఎవరో నిలబడి పిలుస్తున్నట్లు కనిపించింది. సూరసేనుడు ఆ స్వరూపాన్ని రమ్మన్నట్లుగా సంజ్ఞ చేశాడు. అంతే, ఆ స్వరూపం నీళ్ల మీద నడుచుకుంటూ పగడాల పడవను దాటి సూరసేనుని దగ్గరకు వచ్చింది. తెల్లని దుస్తులు ధరించిన ఆమె ఎంతో అందంగా కనిపించింది. సూరసేన, ధైర్యే సాహసే లక్ష్మి అన్న పెద్దల సూక్తిని మరిచావు. ధైర్యం చేసి ఆ సరస్సును ఈది ఆవలిగట్టుకు చేరగలవు అన్నది ఆమె. అమ్మా, నీవెవరో గొప్ప మహత్తు కలదానవు. కనుకనే ఈ సరస్సును దాటి ఈవలకు రాగలిగావు. సామాన్య మానవుడును నేను. ఆలోచించి కాని ఏ కార్యం చేయలేను. పగడాల పడవ మీద సరస్సును దాటాలని మునివాక్కు. సరస్సును ఈదమని నడవమని ఆయన చెప్పలేదు అన్నాడు వినయంగా. సూరసేన, నేను గంధర్వకాంతను. నీ సమయస్ఫూర్తికి సంతసించాను. ఇంతవరకు వచ్చిన అనేక మంది వీరులు త్వరపడి సరస్సులో దూకి ప్రాణాపాయం పొందారు. నీ తెలివికి మెచ్చాను. ఆలోచించు, ఉపాయం తట్టుతుంది అన్నది ఆమె తిరిగి కొలనులో నీటిమీద నడిచి వెళుతూ. సూరసేనుడు పగడాల పడవను నిశితంగా పరీక్షించాడు. గాలిలో కదలకుండా ఏదైనా చప్పుడు వినిపించితే పడవ కదలటం గమనించాడు. గంధర్వకాంత ఉపాయం తట్టుతుంది అని ఇచ్చిన సలహాలో తట్టు అనే శబ్దం అతన్ని ఆకర్షించింది. వెంటనే రెండు చేతులు తట్టాడు గట్టిగా. అంతే, పగడాల పడవ కదిలింది వేగంగా. సూరసేనుని వైపు దూసుకువచ్చి ఆగింది సరస్సులో. సూరసేనుడు ఎగిరి పడవలో దూకాడు. పగడపు మ్రానుతో పగడాల కూర్పుగా నిర్మించబడిన ఆ పడవ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది. లోపల ఎత్తైన ఆసనం, సువర్ణమైన రత్నాలు పొదగబడి ఉన్నది. బహుశా ఏ గంధర్వకాంతలో విహరించే నౌక కావచ్చు. చివర ఒడ్డుకు చేర్చు అని తట్టాడు చేతులను. పడవ దూసుకుపోయింది ఆవలిగట్టుకు. సూరసేనుడు దిగి పడవను లోపలకు పొమ్మని చేతులు తట్టాడు. పగడాల పడవ సరస్సు మధ్యకు పోయి నిలబడింది. సూరసేనుడు యోగీశ్వరుడు చెప్పిన రీతిలో దక్షిణపు దిక్కుగా పయనించాడు. 3 పగళ్ళు రాత్రులు నడిచి కపాలేశ్వర స్వామి ఆలయం చేరుకున్నాడు. నింగిని దాటే ఆ గుడి గోపురం, దాని శిల్ప వైభవం మానవ నిర్మితాలు కావు. ఏ దేవతలో గంధర్వులో నిర్మించి ఉంటారని భావించాడు అతను. గుడి ఎదుట గల పుష్కరిణిలో స్నానం చేసి శుచిగా దేవాలయం లోపలకు అడుగుపెట్టాడు. 2 నిలువల ఎత్తుగల భైరవ విగ్రహం, చేత త్రిశూలం ఎవరి మీదికో విసురుతున్న భంగిమలో ఉన్నది. సూరసేనుడు భైరవుని స్తోత్రం చేసి పూలతో అర్పించాడు. ఆయన చేతిలోని త్రిశూలం ఎలా సంగ్రహించాలా అని ఆలోచించుతూ పగడాల పడవను తట్టినట్లే చేతులతో శబ్దం చేసి చూద్దామనుకున్నాడు. భైరవ విగ్రహానికి ఎదురు నిలబడి చేతులు తట్టాడు. అంతే, మరుక్షణంలో భైరవుని కన్నులు జ్యోతుల్లా వెలిగాయి.
నాలుక రక్తదాహంతో ముందుకు వచ్చింది. ప్రళయ భీకరమైన ఆ స్వరూపం యొక్క బీభత్సం చూసిన సూరసేనుడు ఒక్క అడుగు వెనక్కు వేశాడు. భైరవ విగ్రహం ప్రళయ గర్జన చేసింది. హుమ్మని హూంకరించింది. చేతిలోని త్రిశూలం సూరసేనుని వైపు విసిరింది. రివ్వున గాలిలో ఎగురుతూ వచ్చిన త్రిశూలం సూరసేనుని గుండెల్లో దిగపడింది. అతను చేసిన చిన్న పొరపాటు ఒక్కటే, విగ్రహానికి అందున త్రిశూలానికి ఎదురుగా నిలబడి చప్పట్లు కొట్టటమే. విగ్రహానికి కుడి లేక ఎడమ ప్రక్కల నిలబడి సవ్వడి చేస్తే త్రిశూలం సరిగ్గా పుష్కరిణి గట్టు మీద గల జమ్మి చెట్టు మానుకు గుచ్చుకొని ఉండేది. అనేక శ్రమలకు ఓర్చి ప్రభుసేన నిమిత్తం ఇంత దూరం వచ్చి ఫలం చేతికందే తరుణంలో అసువులు కోల్పోయాడు సూరసేనుడు. సూరసేనుడు వెళ్లి 3 మాసాలు గడిచాయి. 1.5 మాసాల కాలంలోనే అతను తిరిగి రావాలి. ఇప్పటి వరకు రాలేదంటే అతనూ అపాయంలో చిక్కుకున్నట్లే. మహారాజు మానసికంగా కృంగిపోయాడు. ఈ సమయంలోనే వచ్చాడు ఒక మహావీరుడు ఒంటె వాహనం ఎక్కి. అతను సరాసరి రాజదర్బారులోకి వచ్చి మహారాజుకు నమస్కరించాడు. రాజుగారు, ఎవరు మీరు? ఏం కావాలి? అని ప్రశ్నించాడు. నిలువెల్లా చర్మపు దుస్తులు ధరించి, వీపున చర్మపు ఢాలు, గండ్రగొడ్డలి చేత ధరించి అతి క్రూరంగా కనిపిస్తున్న ఆ వ్యక్తి హుందాగా రాజుకు ఒక చేయి చాచి నమస్కరిస్తూ, రాజా, నా పేరు ప్రచండుడు. మీరు కోరిన మామిడి పండ్లను నేను తేగలను. అయితే నాకు మీ రాజ్యము వద్దు, మీ బహుమతులు వద్దు. నాకు కావలసినది, నేను కోరేది ఒక్కటే అన్నాడు ప్రచండుడు గంభీరంగా. ప్రచండా, నీ కోరిక ఏమిటో చెప్పు. ఒక్క వజ్రాల బాణము తక్క అన్నాడు రాజు తెలివిగా. రాజా, నాకు నీ వజ్రాల బాణం వద్దు. కాని నీకు పుట్టే సంతానం ఆ బాణాన్ని ఎక్కుపెట్టి గురిచూసి మబ్బుల్లోకి వెళ్లే గరుడ పక్షిని కొడితే చూచి సంతోషించటం మాత్రమే అన్నాడు ప్రచండుడు. ఓ, అదెంత గొప్ప కోరికే! తప్పనిసరిగా నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహారాజు ఆలోచించకుండా. వజ్రాల బాణం గురిచూచి కొట్టిన తక్షణం తిరిగి రాగలదు. ఆ ధైర్యంతోనే మహారాజు మాట ఇచ్చాడు ప్రచండునకు. ప్రచండుడు కుడిచేయి చాపి నమస్కరించి తన ఒంటె వాహనం ఎక్కి వచ్చిన దారినే పయనించాడు. ప్రచండుడు సరస్సు దాటి భైరవ ఆలయం ప్రవేశించాడు. సోరసేనుడి గుండెల్లో దిగిన త్రిశూలం పైకి లాగి వికటంగా నవ్వాడు. తిరిగి పడమటి దిక్కుకు పయనించాడు. నల్లకొండ కనుచూపు మేరలో ఉండగానే ప్రచండుడు ఆగిపోయాడు. ప్రచండా, నీ స్వార్థం కొరకు ఎంతో మంది అమాయకులు బలి కావటం నీకు సంతోషమా? ఇంద్ర పదవి నీకు లభ్యమగునా? అన్నది నల్లకొండ మీద ఉన్న అదృశ్య శక్తి. మూర్ఖపు పిరికిదెయ్యమా! ఇంద్ర పదవే కాదు, సమస్త భూమండలాల్ని కూడా జయించగల శక్తి ఉంది నాకు. నీలాంటి పిరికివాళ్లు ఉన్నంతకాలం ఘనజాతి గతులు ఇంతే అన్నాడు ముందుకు నడుస్తూ. ఆగు, నువ్వు ఏ జాతి వాడివో నాకనవసరం. నేను కోరిన బలి ఇచ్చిన తర్వాతే ఈ నల్లగుట్ట మీద కాలు మోపగలవు అన్నదా అదృశ్య రూపం. పిచ్చి రాక్షసి, తీసుకో నీ బలి అంటూ తన కుడిచేతిలోని గండ్రగొడ్డలి ఎత్తి ఎడమచేతి నరికి రక్తతర్పణమిచ్చాడు అదృశ్య శక్తికి. ప్రచండా, ఇంతటి సాహసవంతుడవు, ఆలోచన లేకుండా తప్పుదారిన నడుస్తున్నావు. నీ బలికి నాకు తృప్తి కలిగింది. స్వీకరించు నీ ఎడమహస్తం అంది ఆ అదృశ్య రూపం. వెంటనే యథావిధిగా ప్రచండుని చేయి రూపం దాల్చింది. ప్రచండుడు రెట్టించిన ఉత్సాహంతో నల్లకొండ ఎక్కాడు. శిఖరాగ్రాన ఉన్న గున్నమామిడి చెట్టుకు పండిన 2 కవల పళ్ళున్నాయి. చేత త్రిశూలం ధరించి సిద్ధంగా ఉన్నాడు అమావాస్య ఘడియల కోసం. నల్లకొండ వికృత రూపం దాల్చింది. పర్వతం నిండా పిశాచాల దండు విడిది చేసింది. ప్రపంచంలోని పిశాచాలన్నీ అక్కడ చేరటం, ఈ మామిడి పండ్ల కోసం ప్రయత్నించటం, ఆశాభంగం పొందటం పరిపాటి. ఎన్నో ఏళ్ల నుంచి అవి అలాగే ప్రయత్నిస్తూ ఉన్నాయి, భంగపడుతూనే ఉన్నాయి. ప్రచండుడు ఒక్కసారి ఆకాశంలోకి చూశాడు. తల పైకెత్తి వెంటనే కుడిచేతిలోని భైరవ త్రిశూలం జంట ఫలాల వైపు విసిరాడు. పిశాచాలు గోలగోలగా అరుస్తూ కిందపడే ఫలాల కోసం తన్నుకులాడసాగాయి. ప్రచండుడు ఆకాశంలోకి ఎగిరాడు. కొమ్మ నుండి తెగి కింద పడబోతున్న 2 ఫలాలను అందుకొని అలాగే పిశాచాలకు అందకుండా ఆకాశంలోనే పయనించి వజ్రాల దీవికి చేరుకున్నాడు. మర్నాడు గంభీరంగా మామిడి పండ్లు చేత ధరించి రాజసభలో అడుగుపెట్టాడు ప్రచండుడు. మహారాజు తన సింహాసనం దిగి ఎదురేగి ప్రచండుడిని కౌగిలించుకున్నాడు. మారు మాట్లాడకుండా మామిడి పండ్లు మహారాజుకిచ్చి
ఆగమన్నా ఆగకుండా వెనుదిరిగాడు ప్రచండుడు. నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి చూడకుండానే, రాజా, సరిగ్గా 6 సంవత్సరాలకు వస్తాను. రాకుమారుని వజ్రాల బాణ విలువిద్యా ప్రదర్శనానికి అంటూ వెళ్ళిపోయాడు ప్రచండుడు. నిండు పున్నమి కన్నులకింపుగా ఉంది. తమ అంతఃపుర సౌధోపరి భాగాన ఆసీనులై ఉన్న మహారాజు కిరుపక్కల పట్టపురాణి మంజులాదేవి, చిన్నరాణి శ్యామలాంబికలిద్దరూ మహారాజుకు నమస్కరించి 2 ఫలాలను తీసుకుని భుజించారు. పై చర్మం, గింజలు మహారాజు తమ పంచకళ్యాణికి పెట్టాడు స్వయంగా. ఆనాడు వజ్రాల దేవి కన్నుల పండువగా అలంకరించబడింది. దేశదేశాల నుండి రాజులు, సామంతులు వచ్చారు శుభాకాంక్షలు తెలపటానికి. పట్టపురాణి మంజులాదేవి మగబిడ్డను ప్రసవిస్తే, చిన్నరాణి శ్యామలాంబిక ఆడబిడ్డను ప్రసవించింది. గుర్రపు శాలలో ఉన్న పంచకళ్యాణి ముద్దులు మూటగట్టే నల్లని అశ్వాన్ని ప్రసవించింది. మహారాజు చంద్రసేనుడు కోసంలో ఉన్న ధనమంతా వెచ్చించాడు ఆ రోజు పేదల కోసం. వరుసగా మాసం రోజులు నాగపూజలు, నాగదేవతలకు అభిషేకాలు జరిగాయి. వచ్చిన రాజులకు, సామంతులకు విలువైన కానుకలు బహూకరించాడు మహారాజు ఆప్యాయంగా. తమ రాజు సంతానవంతుడయ్యాడని వజ్రాలదేవి ప్రజలు 3 మాసాలు ప్రతిరోజు పండుగ జరిపారు. వజ్రాలదేవి నిజంగా వజ్రాలదేవి అయింది. యువరాజుకు అజేయుడని, కుమార్తెకు అనిలాదేవి అని పేర్లు పెట్టారు. పూజ్యులైన పెద్దల సలహాతో లేకలేక కలిగిన సంతానాన్ని చూసి మురిసిపోయారు రాజదంపతులు. పంచకళ్యాణి గుర్రానికి పుట్టిన మగపిల్లకు మెరుపు అని పేరు పెట్టారు. అది పేరుతో పిలిస్తే సకిలించి పరుగులు పెడుతుంది. రాజు సంతానంతో పాటు పంచకళ్యాణి కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. మహారాజుకు వేరే చింత ఏమీ పట్టలేదు. పిల్లలతో ఆడుకోవటం, మెరుపు మీద వారిద్దరినీ ఎక్కించి తిప్పటం, ఇది ఆయన దిన కార్యక్రమం. ఇట్టే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. యువరాజు అజేయుడు, కుమార్తె అనిలాదేవికి ఆ రోజు అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతోంది. వజ్రాలదేవి నగరం అలంకరించబడి ఉంది. ప్రత్యేకంగా నిర్మించబడిన వేదిక మీద రాజు తన 2 పిల్లలకు రాజగురువు శ్రీకాంత శర్మచే విద్యాభ్యాసం చేయించనున్నారు. కింద ఇసుక పోసి బంగారు పుడకతో ఓం నమః శివాయ అని దిద్దించుతూ ఉండగా ఏదో సవడి వినిపించింది. మహారాజు యాదృచ్ఛికంగా అటు తిరిగి చూశాడు. తమ ఎదురుగా ప్రచండుడు 2 చేతులు నడుంమీద పెట్టుకుని తీక్షణంగా మహారాజును చూస్తున్నాడు. మహారాజు లేచి ప్రచండుని దగ్గరకు వెళ్ళి, ప్రచండ, నీ కోర్కె నాకు గుర్తుంది. అయితే చిరంజీవి అజేయుడు వజ్రాల బాణం మోయలేడు. మరో 6 సంవత్సరాలు ఆగావంటే అతను అన్ని విద్యల్లో పరిపూర్ణత సంపాదించుకోగలడు అన్నాడు చిరునవ్వుతో. ప్రచండుడు మౌనంగా తల ఊపి రాకుమారుని, రాకుమార్తెను ఒకసారి చూచి వెనుతిరిగి తన ఒంటె వాహనం మీద ఎక్కి వెళ్ళిపోయాడు. రాకుమారుడు సకల విద్యల్లో పరిపూర్ణత సిద్ధించుకున్నాడు. అస్త్రశస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. గుర్రపు స్వారీలో, విలువిద్యలో, కత్తిసాములో అతనిని ఓడించగల దిట్ట ఎక్కడా పుట్టలేడు. మెరుపు మీద ఎక్కితే 3 గంటల్లో వజ్రాలదేవి చుట్టూ తిరిగి రాగల వేగంతో పయనించగలడు. ఆకాశంలో మబ్బుల మాటున దాగి ఉన్న పక్షిని సైతం కొట్టగలడు. అంతటి విలువిద్యా సంపన్నుడుగా తయారు అయ్యాడు అజేయుడు. రాకుమారి అనిలాదేవి 64 విద్యలు, 4 వేదాలు, అనేక సంగీత, సాహిత్య విద్యల్లో పరిపూర్ణత కలిగిన విద్యావతిగా తయారైంది. మెరుపు నిజంగా మెరుపులాగే పయనిస్తుంది. నేలమీదే కాదు, ఆకాశంలో. మహారాజు చంద్రసేనుడు సంతుష్టుడైనాడు. అయితే ప్రచండుని మాట మరచిపోలేదు. ఆనాడు రాకుమారునకు, రాకుమార్తెకు 12 సంవత్సరాలు నిండాయి. వారి జన్మదినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరపాలని దేశ విదేశాల నుండి అనేక మంది కళాకారులను, వీరులను రప్పించి పోటీలు ఏర్పాటు చేశాడు రాజు చంద్రసేనుడు. ఆ పోటీల్లో యువరాజు కూడా విధిగా పాల్గొనేటట్లు చేశాడు. ముందుగా అశ్వసవారీ ప్రారంభమైంది. ఆ పోటీలో అనేక జాతుల గుర్రాలు పాల్గొన్నాయి. అయితే మెరుపు వేగానికి అవి నిలబడలేకపోయాయి. ఆ పోటీలో యువరాజునే విజేతగా ప్రకటించారు. మల్లయుద్ధ ప్రవీణుల పోటీలో అందర్నీ ఓడించిన మహామల్లు రాజభూషణుడితో పోటీ ఏర్పాటు అయింది. 12 సంవత్సరాలు నిండిన యువరాజుకు 35 సంవత్సరాలు నిండిన జగజ్జెట్టికి పోటీయా? రాజభూషణుడు ఈ పోటీకి అంగీకరించలేదు. అయితే నిషణుల బలవంతం మీద రాకుమారునితో పాల్గొని ఒకే ఒక పట్టులో అజేయుడిని ఓడించాడు. ఈ పోటీలో రాజభూషణుడే విజేతగా ప్రకటించబడ్డాడు.
మహారాజు, యువరాజు బాధపడలేదు. పైగా అతన్ని ప్రశంసించారు. యువరాజు అతనికి నమస్కరించి వేదిక దిగాడు. తర్వాత కత్తిసాములో అందర్నీ ఓడించిన మహావీర పద్మనందుడికి, అజేయుడికి పోటీ ఏర్పాటైంది. ఈ పోటీలో అనేక మెళకువలు ప్రదర్శించారు ఇద్దరు. ఇదిగో నందుడి పని సరి, ఇదిగో రాకుమారుడు ఓడిపోయాడు అనే మాటలతో రణగొణ ధ్వని తయారైంది. పద్మనందుడు కింద నుండి విసిరిన ఖడ్గాన్ని యువరాజు ఖడ్గం ఎగిరి అల్లంత దూరంలో పడటంతో మహావీరుడిగా పద్మనందుడు తన పదవిని, బిరుదును దక్కించుకున్నాడు. యువరాజు అతనికి పాదాభివందనం చేసి వేదిక దిగాడు. వరుసగా 2 పోటీల్లో ఓడిపోయిన మహారాజు గాని, యువరాజు కాని బాధపడలేదు. కారణం శారీరకంగా యువరాజు ఎదగలేకపోవటం. చివరగా విలువిద్యా పాటవం జరిగింది. అందర్నీ ఓడించిన కిరీటి బిరుదాంకితుడు పార్వతీశుడు ఒక్కడే మిగిలాడు. అతనితో పోటీ ఏర్పాటైంది. యువరాజు అజేయుడు పార్వతీశుని కంటే మెలకువలు ప్రదర్శించి శహభాష్ అనిపించుకున్నాడు. చివరసారిగా కనుచూపు మేరలో ఏర్పాటు చేసిన నల్లని చక్రం మధ్య తెల్లని గుర్తులో బాణాన్ని వేయాలనే పోటీలో కనుచూపు మందగించిన కిరీటి బిరుదాంకితుడు పార్వతీశుడు తప్పాడు. గురిచూచి వదిలిన యువరాజు బాణం తెల్లని మొబ్బులో కూర్చుంది. ఆ పోటీలో విజేతగా అజేయుడు ప్రకటింపబడ్డాడు. మహారాజా అనే మేఘగర్జన లాంటి కేకతో చంద్రసేనుడు తుళ్లిపడి అటు చూశాడు. చర్మపుటాలు, చేత కత్తి, చర్మపు దుస్తులు ధరించిన ప్రచండుడు కనిపించాడు. ఈ సమయంలో గుర్తుకు వచ్చింది తన వాగ్దానం. సింహాసనం దిగి ప్రచండుని దగ్గరకెగి అతన్ని కౌగిలించుకుని, ప్రచండ, మన్నించు, పొరపాటు అయింది. అదిగో నీ అనుగ్రహం వలన పుట్టిన బిడ్డలు పెరిగి ఎంత పెద్దవారయ్యారో చూడు. రా, నీ కోరిక తీరుస్తాను అంటూ అతన్ని తన సింహాసనం దగ్గరకు తీసుకువచ్చాడు చంద్రసేనుడు. మంత్రికి, రాజగురువుకు, మహారాణులకు దక్క ఈ ప్రచండుడెవడో ఎవరికీ అర్థం కాలేదు. మహారాజు సమస్త ప్రజలు కూర్చున్న ఆ ఉత్సవ సభలో ప్రచండుణ్ణి పరిచయం చేశాడు. యువరాజు, యువరాణి మెరుపు ఈ మహానుభావుడు తెచ్చిన ఫలాల వల్లనే జన్మించారని చెబుతూ అతను కోరిన చిన్న కోర్కెను కూడా వెల్లడించాడు. ప్రజలు ప్రచండునికి జై అని నినాదాలు ఇచ్చారు. కాని రాజగురు శ్రీకాంత శర్మ మాత్రం ఈ చిన్న కోర్కెలోనే ఏదో నిగూఢత ఉన్నదని అనుమానించాడు. ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు మహారాజుకు రహస్యంగా. మహారాజు అలాంటి అనుమానం వద్దని చెప్పాడు రహస్యంగా ఆయన చెవిలో. యువరాజును పిలిచి ప్రచండునకు నమస్కరించమన్నాడు. అజేయుడు అతనికి నమస్కరించాడు. మహారాజు వెంటనే పోయి స్వయంగా దేవమందిరంలో నిక్షిప్తం చేసిన వజ్రాల బాణం తీసుకువచ్చాడు. ప్రజలు వజ్రాల బాణం చూడటం అదే మొదలు. ఎన్నో తరాలుగా ఆ బాణం దేవతా మందిరంలో పూజలందుకుంటుంది తప్ప బయట ప్రపంచానికి తెలియదు. అయితే శత్రురాజులు ఆ బాణం మహత్తు విని వజ్రాల దేవి వైపు కన్నెత్తి చూడటానికి భయపడి తమ తాతలు, తండ్రులు తాము వజ్రాల దేవిలో స్నేహంగా ఉంటూ వచ్చారు. 3 అడుగుల పొడవు, సువర్ణమయము, వజ్రాలు తాపబడి చేసియున్న మహిమాన్వితం గల ఆ బాణం చూసిన ప్రచండుడు కన్నులు చిట్లించి చూశాడు. అతని మనసులోని భావన పసిగట్టిన రాజగురువు మరోసారి హెచ్చరించాడు. అయినా మహారాజు అతనికి చేసిన వాగ్దానాన్ని విస్మరించలేనని చెప్పి, ప్రచండా, ఇదిగో నీవు చూడదలుచుకున్న వజ్రాల బాణం. చిరంజీవి, అదిగో ఆ నల్లని మొబ్బున చాటున ఎగురుతున్న గరుడ పక్షిని కొట్టు అంటూ బాణం యువరాజుకు అప్పగించాడు. అజేయుడు బాణాన్ని కన్నులకద్దుకుని తన చేతగల విల్లుకు నారి సంధించి ఒక్కసారిగా నారి మ్రోగించాడు. ఝుమ్ 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 అంటూ నారి మ్రోగింది లయబద్ధంగా. మనసులో మహావిష్ణువును తలచుకుని బాణం ఎక్కుపెట్టి నారిని లాగి గురిచూసి వదిలాడు బాణం. నల్లమొబ్బుల మాటున ఎగురుతున్న గరుడు పక్షి పైకి. అంతే, భూమి దద్దరిల్లింది. పిడుగుపడ్డట్లు సవ్వడి వినిపించింది. మెరుపులాంటి వేగంతో ప్రచండుడు రివ్వున ఎగిరాడు బాణం వెనుకనే. ఒడిసి పట్టుకున్నాడు ఆకాశంలో పయనిస్తున్న వజ్రాల బాణాన్ని. ఆకాశంలో వజ్రాల బాణం ధరించి పకపక నవ్వుతూ నిలబడ్డాడు నిజరూపంలో ప్రచండుడు. ఆకాశమంత ఎత్తులో కొండగుహలాంటి నోరు తెరుచుకుని వికటాట్టహాసం చేస్తున్న ప్రచండుని పైకి యువరాజు మెరుపులాంటి వేగంతో అర్ధచంద్రాకృతి బాణాన్ని సంధించి అతని చేతికి గురిచూసి వదిలాడు. అయితే ప్రచండుడు కదలటం వలన అది అతని కాలికి గుచ్చుకుంది. బాధతో పెనుకేక పెట్టాడు ప్రచండుడు. తన కాలిలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గురిచూసి అజేయుని పైకి వేశాడు. అయితే యువరాజు
వెచిటనే మరో శరం సంధించి వచ్చే బాణాన్ని తుత్తునియలు గావించాడు. తిరిగి శూలాచితం అనే 3.5 అడుగుల బాణం సంధించి లాగి వదిలాడు ప్రచండునికి గురిచూసి. అది సరాసరి వెళ్లి అతన్ని డొక్కలో గుచ్చుకుంది. పైనుండి ప్రచండుని రక్తం వర్షంలా కురవసాగింది. ప్రచండు బాధతో అరచి, రే అజేయ, నీ చావు మూడిందిరా అంటూ పెనుగదను సృష్టించి రాకుమారుని పైకి విసిరేశాడు. ప్రజలు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురు కాసాగారు. అజేయుడు గండ్ర కత్తెర అనే వంకర బాణాన్ని సంధించి నారి బలంగా లాగి వదిలాడు గదపైకి. గద ఆకాశ మార్గంలోనే పొడి పొడిగా మారి రక్తంలో కలిసి ఎర్రని వడగళ్లుగా రాలింది. ప్రచండు బాధకు తాళలేక, చంద్రసేన, నేను నీకు చేసిన మేలుకు ప్రతిగా ఈ బాణం తీసుకువెళుతున్నాను. అయితే అజేయుడు కొట్టిన దెబ్బకు నేను ప్రతిఫలం తీసుకుంటాను అంటూ అంతర్ధానమయ్యాడు. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన వేడుకలు వజ్రాల బాణం పోవటంతో విషాదంగా ముగిశాయి. అయినా మహారాజు విజేతలను తగిన రీతిగా సత్కరించి వీడ్కోలు ఇచ్చాడు అందరికీ. ఆ రాత్రి అత్యవసర సమావేశం జరిగింది. మహారాజు మాట్లాడుతూ, తరతరాల నుండి నిక్షిప్తమై ఉన్న వజ్రాల బాణం ఎందుకు అపహరించబడిందో అంతుపట్టని విషయం. ప్రచండు ఎవరు? వజ్రాల బాణానికి అతనికి గల సంబంధమేమిటి? ఇప్పుడు వజ్రాల బాణం మన వద్ద లేదని తెలిస్తే శత్రురాజులు ఊరుకుంటారా? అనే అనుమానాలు వెల్లడించాడు ఆయన. మహారాజా, వజ్రాల బాణం మహావిష్ణువు ప్రసాదితం. బహుశా ప్రచండు దేవవిరోధి కావచ్చు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సామెతగా దేవప్రసాదితమైన అస్త్రంతో దేవతలను జయించాలని అతని కోరిక అయి ఉండవచ్చును అన్నాడు రాజగురువు. దీనికి అందరూ అంగీకరించారు. మహారాజు మాత్రం సైనిక పాటవం పెంచాలని, కోటలు బురుజులు అన్ని మరామత్తులు చేయించాలని, గూఢాచారులను శత్రురాజ్యంలోకి ప్రవేశపెట్టాలని తీర్మానించాడు. ఈ తీర్మానం మహామంత్రి అందరూ ఏకీభవించి అప్పటికప్పుడే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజగురువు శ్రీకాంత శర్మ లేచి, చంద్రసేన, మల్లయుద్ధ ప్రవీణుని, కత్తియుద్ధ ప్రవీణుని పిలిపించి యువరాజును వారి వద్ద ప్రవేశపెట్టు. యువరాజు ఎక్కడ ఉండేది ఎవరికీ తెలియరాదు. ఆయా విద్యల్లో అజేయంగా తయారు కావాలి. అంతేకాదు, ప్రతి విద్యలోనూ అతను నిష్ణాతుడు కావాలి. నేను అతనితో పాటు అజ్ఞాతవాసం చేస్తాను అన్నారు లేచి. మహారాజు ఆదేశంపై ఆ రాత్రికి రాత్రే రాజగురువు, యువరాజు, మల్ల కత్తియుద్ధ ప్రవీణులు మెరుపు గుర్రంతో సహా ఎవరికీ తెలియని చోటికి అతిరహస్యంగా తరలి వెళ్లారు. చంద్రసేనుడు సమయానికి తీసుకున్న జాగ్రత్తల వలన శత్రురాజులు వజ్రాల దీవి వైపు కన్నెత్తి చూడలేకపోయారు. పైగా యువరాజు ప్రతాపం చూసి విని ఉండటం కొంత కారణం అయింది. చంద్రసేన మహారాజు 1000 కళ్లతో దేశాన్ని కాపాడుకుంటూ యువరాజు విషయం జాగ్రత్తగా గమనిస్తూ సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ 4 సంవత్సరాలు అహర్నిశలు శ్రమించాడు. యువరాణి అనిలాదేవి సంపూర్ణ యౌవనవతి అయింది. ఆమెకు పొరుగురాజు విక్రమవర్మ పుత్రుడు విజయవర్మతో వివాహం నిశ్చయమైంది. రాజు మాత్రం 16 సంవత్సరాల క్రితం తమకు దర్శనమిచ్చిన యోగి పుంగవుని కొరకు ఎదురుచూస్తున్నాడు. ఆనాడు నిండు పౌర్ణమి. యువరాజు అఖండ మేధా సంపన్నునిగా, అజేయమైన వీరునిగా తిరిగి వచ్చాడు. ఆజానుబాహువై సూర్య తేజస్సుతో వెలుగిపోతున్న వర్చస్సు, కండలు తిరిగిన శరీరంతో ఆ మహావిష్ణువే దివ్య నుండి భువికి దిగివచ్చాడా అనిపించింది. అఖిల జగాలకు మాత అంబిక దేవాలయానికి వెళ్లారు అందరూ. దేవిని స్తోత్రం చేస్తూ ఉండగా వార్తాహరుడు వచ్చాడు. ఏమిటి అని ప్రశ్నించాడు మహారాజు. మహారాజా, యోగి పుంగవులు ఎవరో వచ్చారు తమ దర్శనానికి అన్నాడు. చంద్రసేనుడు వెంటనే తెలుసుకున్నాడు వచ్చినది 16 సంవత్సరాల క్రితం దర్శనమిచ్చిన యోగియేనని. మహారాజు చిరంజీవులను వెంట తీసుకుని ఆయన దగ్గరకు వచ్చాడు. రాజా, క్షేమమా? చిరంజీవుల విద్యాబుద్ధులు సక్రమంగా నెరవేర్చుకున్నారా? మహారాణులు కుశలమా? ప్రశ్నించాడు అందరినీ పేరు పేరున. మహారాజు యోగికి సాష్టాంగ నమస్కారం గావించి మందిరంలోకి తీసుకువచ్చి అతిథి మర్యాదలు చేశాడు. ఆ తర్వాత, స్వామి అంటూ ఈ 16 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు అన్నీ పూర్తిగా చెప్పాడు. రాజా, చిరంజీవి అజేయుడు దీనికి సమర్థుడు. ఇదిగో ఈ రత్నాల మాల స్వీకరించు. దీనిని మెడలో ధరించి కోరుకున్న తక్షణమే అంతర్ధానమవుతాడు. చిరంజీవి, స్వీకరించు. ఇదిగో ఈ పావుకోళ్లు తీసుకో. వీటిని ధరించి అంతరిక్షంలో ఎగురగలవు అజేయ
అంటూ రాక్షసుని తావు తెలుసుకోవాలంటే నల్లకొండ దగ్గరకెళ్ళమని సలహా ఇచ్చి లేచాడు వెళ్ళటానికి. స్వామీ, తమ దర్శనం అన్నాడు చంద్రసేనుడు. రాక్షస సంహారం జరిగిన తర్వాత అజేయుని పట్టాభిషేకానికి అంటూ వెళ్ళాడు యోగి అందర్నీ దీవించి. తండ్రి వద్ద, తల్లుల వద్ద, గురువు వద్ద సెలవు తీసుకుని వజ్రాల ఖడ్గం సంపాదించుకుని రావటంతో పాటు ప్రచండుని కూడా చంపివస్తానని చెప్పి మెరుపు గుర్రాన్ని ఎక్కి తూర్పు దిశగా ప్రయాణం సాగించాడు యువరాజు అజేయుడు. మెరుపు గుర్రం మీద అజేయుడు పయనించి గంధమాదన పర్వతం దగ్గరకు వచ్చి ఆగాడు. పర్వతం మీద నుండి వచ్చే శీతల వాయువు సోకి అజేయుడు తన్మయత్వంలో పడ్డాడు. గుర్రాన్ని దిగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడే గల మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. ఆకలి వేయసాగింది. వెంటనే గుర్రం జీనుకు కట్టబడి ఉన్న ఆహారపు సంచిని, మంచినీటి తిత్తిని తీసుకుని చెట్టు కిందకు వస్తూ గుర్రాన్ని మేత తినమని కళ్ళం ఊడతీశాడు. తను వృక్షం కిందకు వచ్చి ఆహారం సంచిని తీసుకుని దానిలో నుంచి అటుకులు, బెల్లం తిననారంభించాడు. నాకు పెట్టరా అని వినిపించింది అదృశ్య స్వరం కమ్మని గొంతుతో. అజేయుడు ఆలోచించకుండా తీసుకోమన్నట్టు చేతిలో అటుకులు, బెల్లం ఉంచుకొని చేయి చాపాడు. గాజుల గలగలతో ఒక అదృశ్య హస్తం అవి తీసుకుని తిననారంభించింది. అజేయుడు మొత్తం ఆహారం అదృశ్య హస్తానికి అందించాడు. చాలు అన్నది ఆ అదృశ్య గొంతు. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు అజేయుడు. అభాగ్యురాలను అన్నదామె. అంటే అని ప్రశ్నించాడు అజేయుడు. శాపగ్రస్తురాలను అన్నదామె విషాదంగా నవ్వుతూ. నీకు శాప విముక్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నించాడు అజేయుడు. అదిగో ఈ పర్వతం ఆవలి వైపునున్న సరస్సులో పగడాల పడవ మీద అదృశ్య రూపురాలైన నన్ను పరిణయమాడితే నాకు శాప విముక్తి లభిస్తుంది అన్నదామె. సరే, ఆ పడవ ఎలా ఎక్కాలి? అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. వెంటనే మెరుపును అధిరోహించాడు అజేయుడు. అదృశ్య రూపం కూడా అతని వెంట పయనించింది. గంధమాదన పర్వతం అతి తేలికగా ఎక్కి అటు పక్కకు వెళ్లిన అజేయునకు సరస్సు మధ్యన పగడాల పడవ కనిపించింది. గుర్రం పడవను చూచి సకిలించింది. పడవ కదిలింది జోరుగా. అజేయుడు అర్థం చేసుకున్నాడు. పగడాల పడవ, రా వజ్రాల దీవికి అన్నాడు చప్పట్లు కొట్టి. అమిత వేగంతో పడవ సరస్సు గట్టుకు చేరుకుంది. అజేయుడు గుర్రంతో సహా ఎక్కాడు పగడాల పడవ మీద. అదృశ్య రూపం కూడా పగడాల పడవ నదిరోహించినట్లు తెలుసుకున్నాడు. సరస్సు మధ్యకు పద అన్నాడు పడవతో. పడవ కదిలింది. 2 క్షణాల్లో సరస్సు మధ్యకు చేరుకుంది పడవ. అంతే, 2 పుష్పహారాలు ఎక్కడి నుండో వచ్చి అజేయుని ముందు ప్రత్యక్షమయ్యాయి. అజేయుడు, ఓ అదృశ్య సుందరి, రా నా ముందుకు అని పిలిచాడు. తనకెదురుగా ఎవరో నిలబడినట్లు గ్రహించాడు. గుర్రం దిగి తన మెడలోని ముత్యాల హారం స్పర్శించి అంతర్ధానం కావాలనుకున్నాడు. మరుక్షణంలో అజేయుడు అదృశ్య రూపుడై అదృశ్య రూపంలోనున్న గంధర్వ కన్యను గమనించాడు. అజేయుని మహత్తుకు ఆమె కూడా అచ్చెరువు చెందింది. ఆమె కూడా అచ్చెరువు చెందింది. అజేయుడు తన చేతిలోని పూలదండను ఆమె మెడలో వేశాడు. ఆమె అతని మెడలో దండ వేసింది. ఆకాశంలో మెరుపు మెరిసింది. గంధర్వ కన్య నిజరూపు దాల్చి అజేయుని పాదాలకు నమస్కరించింది. స్వామి, నన్ను శాప విముక్తురాలను చేయటమే కాకుండా నాకు పునర్జన్మ ప్రసాదించారు అన్నది ఆమె. ఎవరు నువ్వు? ఏమీ నీ కదా అని ప్రశ్నించాడు అజేయుడు పగడాల పడవలో కల సువర్ణమయమైన ఆసనంపై కూర్చుంటూ. గంధర్వరాజు మహతికి నేను సోదరిని. నేను సర్వ విద్యా సారంగతురాలను. నా పేరు విద్యాసాదరి. దేవేంద్రుని కొలువులో జరిగే సాహిత్య, సంగీత, నాట్య, తర్క ఇత్యాది పోటీలలో నన్నే మధ్యవర్తిగా ఉండమనేవారు. దీని వలన నాకు అనేక మంది విరోధులు పోగయ్యారు. సమయం దొరికితే అవమానించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఒక రోజున దేవసభలో జరిగిన పోటీలో పాల్గొని నేను గంధర్వలోకం వస్తున్న దారిలో నన్ను కొంతమంది అడ్డగించి అవమానం చేయబోయారు. నేను వారి బారి నుండి తప్పించుకోటానికి పారిపోతూ దారిలో దుర్వాస మహాముని ఆశ్రమంలో చొరపడ్డాను. అక్కడికి కూడా వస్తున్న దుండగుల బారి నుండి తప్పించుకోవటానికి అదృశ్య రూపం దాల్చాను. నన్ను తరుముకొస్తున్న వారు దుర్వాస మహాముని వస్తున్న చప్పుడు విని పారిపోయారు. బహుకోపిష్టి అయిన ఆ ముని పేరు వింటేనే అందరికీ భయం. నేను కూడా భయపడి బయటకు రాబోతూ కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తన్నేశాను చూడకుండా.
అప్పుడే దేవతలకు అర్ఘ్యమియ్యబోతున్న ఆయన భృకుటి ముడివడింది కోపంతో. చేయి పైకెత్తి, ఓ అదృశ్య రూపమా, నీవు అదే రూపంలో ఉండి ఈ నీళ్లు కింద పారినట్లే నీ జీవితం కూడా నేలపాలు కావుగాక అని శపించాడు. నేను అదృశ్య రూపంలో ఉండి జరిగిన విషయం చెప్పి నన్ను మన్నించమని ప్రార్థించాను కాళ్లమీద పడి. దానికి దుర్వాస మహాముని శాంతించి, మానవుడిని పెండ్లాడి నేలమీద నీ జీవితం గడుపు. ఎవడైతే పగడాల పడవలో నీ మెడలో పూలమాల వేస్తాడో వాడే అజేయుడు అన్నాడు. స్వామి, ఇది నా కథ అంటూ విద్యాధరి తన కథను చెప్పింది. పగడాల పడవ ఆవలి ఒడ్డుకు చేరింది. అజేయుడు, విద్యాధరి మెరుపు గుర్రంతో సహా పడవ దిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు విద్యాధరికి. తను వచ్చే వరకు ఇక్కడే ఉండమని, లేకుంటే పగడాల పడవలో విశ్రాంతి తీసుకుంటే తన పంచకళ్యాణి మెరుపు గుర్రం కాపలా కాస్తుంటుంది అని చెప్పాడు అజేయుడు. విద్యాధరి తలూపి పగడాల పడవలో కూర్చుంది. మెరుపును విద్యాధరికి కాపుగా ఉండమని చెప్పి తను మాయాపాదుకలను ధరించి దక్షిణ దిక్కుగా పయనించాడు అజేయుడు. దక్షిణ దిక్కులో గల భైరవ దేవాలయం దగ్గర ఆగి దేవాలయం లోపలకు వెళ్ళాడు. భైరవుని పాదాల చెంత మానవ అస్థిపంజరం కనిపించింది. దాని వేలికున్న రాజముద్రిక వజ్రాల దీవికి చెందినదే. ఇంకా శిథిలం కాకుండా ఉన్న కత్తి పిడిమీద కూడా వజ్రాల దీవి గుర్తులున్నాయి. ఓహో, ఈయన మా సేనాధిపతి సూరసేనుడు కావచ్చు. సంతాన ఫలాన్వేషణలో ఈయన తన ప్రాణాలు కోల్పోయాడు. ఈయన బ్రతికితే బాగున్ను అనుకున్నాడు మనసులో. వెంటనే కోవెలలో ఎదురుగా ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి భైరవునికెదురుగా పద్మాసనంలో కూర్చొని మహాభైరవ మంత్రం పఠించసాగాడు. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఎడతెరిపి లేకుండా పఠిస్తున్న మంత్రోచ్చారణకు భైరవుని విగ్రహం వణికిపోసాగింది. నల్లగానున్న విగ్రహం ఎరుపు రంగు దాల్చింది. కన్నులు చింతనిప్పులు వర్షించసాగాయి. భైరవుని కన్నులు తెరుచుకున్నాయి. తనకెదురుగా పరమ పవిత్రమైన మనస్సుతో కన్నులు మూసుకొని జపిస్తున్న 16 సంవత్సరాల యువకుడు కనిపించాడు. భక్తుడా, నీ మంత్రోచ్చారణ ఆపు. నీ శక్తికి భక్తికి మెచ్చాను అన్నాడు భైరవుడు. అజేయుడు లేచి భైరవాష్టకం చదివి ఆయన్ను ప్రసన్నుడను చేసుకున్నాడు. అతని ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి నిలబడ్డాడు. చిరంజీవి, వేలాది సంవత్సరాలుగా నన్ను ప్రసన్నం చేసుకున్న మానవుడు ఎవడూ లేడు. వయసులో తక్కువైన, భక్తిలో శక్తిలో మిన్నయైన వాడివి. నీకు కావలసిన వరాలు 3 కోరుకో అన్నాడు భైరవుడు. దేవా రుద్రప్రియ, సమస్త పిశాచగణ అధినేత, మహాకాళేశ్వర, ఇదిగో పాదాల చెంత పడి ఉన్న ఈ మానవమూర్తిని సజీవుడను గావించండి. మా వజ్రాల బాణం ఎక్కడుందో చెప్పండి. ప్రచండుని ఆయుష్షు ఎక్కడున్నదో, ఏ రీతిగా అతను సంహరించబడతాడో సెలవివ్వండి అన్నాడు అజేయుడు. చిరంజీవి, ఈ అస్థిపంజరాన్ని మానవుడిగా మార్చాలంటే నీవు కొంత శ్రమపడాలి. ఆ కనిపించే పుష్కరిణి లోపల గల ముత్యం తెచ్చి దానిని ఇతని గుండెలపై పెట్టి 3.5 రోజులు మృత్యుజపం చేసి పుష్కరిణిలో గల నల్లతామర ముంచిన జలంతో ఈ అస్థిపంజరాన్ని అభిషేకం చేయించు. ఆ తర్వాత దేవాలయ శిఖరం మీద నిక్షిప్తమైన సంజీవకరణిని తెచ్చి తాకించు. ఇతను పునర్జీవితుడవుతాడు. ఇక వజ్రాల బాణం నల్లకొండ చీకటి గుహ లోపల రహస్య ద్వారం తెరుచుకుని 3 ఆమడల దూరం వెళితే ప్రచండుని మందిరం వస్తుంది. అక్కడ సకల భూతగణాలు కాపాలిక బృందం కాపలా కాస్తూ ఉంటాయి. వాటిని జయించాలంటే ఉత్తరపు దిక్కుగల అయస్కాంత పర్వత శిఖరంపై నిలబడి ఉన్న నా త్రిశూలం కావాలి. ఇకపోతే ప్రచండుని ప్రాణం అతని మందిరంలో గల మహాకాళి స్వరూపం యొక్క గుండెల్లో నిక్షిప్తమై ఉన్నది. మహాకాళి గుండెల్లో గల అతని ఆయుఃపేటిక తీయటం సామాన్యమైన విషయం కాదు. మహాదేవిని ప్రత్యక్షం చేసుకోవాలి. ఆమె కోరే కోరికలు తీర్చాలి. అప్పుడే ప్రచండుని చావు సాధ్యమయ్యేది అన్నాడు భైరవుడు. అజేయుడు భైరవునకు నమస్కరించాడు. భైరవుడు అంతర్ధానం కాగానే అగాధమైన ఆ పుష్కరిణిలో దూకాడు. 2 క్షణాల్లో ఏ ప్రయాస లేకుండా లోపల నిక్షిప్తమై ఉన్న నల్ల ముత్యాన్ని తెచ్చి సూరసేనుని అస్థిపంజరంపై పెట్టాడు. ఈశాన్య దిక్కుకు తిరిగి ఒంటి కాలుపై నిలబడి మృత్యుంజయ మంత్రాన్ని జపించసాగాడు. 3.5 రోజుల అనంతరం కన్నులు తెరిచి చూశాడు. ఆశ్చర్యం! అస్థిపంజరం స్థానంలో మానవదేహం ఉంది. సంతోషాతిశయాలతో వెంటనే వెళ్లి నల్ల కలువతో జలాన్ని తెచ్చి శరీరంపై ప్రోక్షిస్తూ మృత్యుంజయ మంత్రం జపించాడు. శరీరంలో జీవం తొణికిసలాడటం గమనించాడు. మాయాపాదుకలు ధరించి గగన వీధిలోకి ఎగిరి
శిఖరంపై నిక్షిప్తమైన వింత వింత రంగులు విరజిమ్ముతున్న సంజీవకరణిని తెచ్చాడు కిందకి. వెంటనే సంజీవకరణిని సూరసేనుని శరీరానికి తాకించాడు. అంతే, మరుక్షణంలో అతని గుండె కొట్టుకోవటం ప్రారంభించింది. శ్వాస ఆడుతోంది. మెల్లగా కనులు తెరిచాడు సూరసేనుడు. తనకెదురుగా నిలబడి తనవైపే ఆసక్తితో చూస్తున్న, శరీరం మీద చిన్న గోచి తప్ప మరేమీ లేని ఒక యువకుడిని చూచి భైరవమూర్తిగా తలంచి నమస్కరించాడు అతనికి. సూరసేనుల వారికి అభివాదాలు. కొంచెం స్థిమితపటండి. అదిగో ఆ శిలపై ఆసీనులు కండి అని తను దుస్తులు ధరించాడు అజేయుడు. 16 సంవత్సరాల వయసుతో రాజదుస్తులతో ఆకర్షణీయంగా ఉన్న ఆ యువకుడిని చూడగానే అతడికి తన రాజు చంద్రసేనుడు గుర్తుకు వచ్చాడు. తను చంద్రసేనుడు ఒకే వయసు గలవారు. చిన్నతనం నుండి ఒకే గురువు వద్ద విద్యనభ్యసించారు. వంశానుసారం అతను రాజు, తను సేనాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కుర్రవాడు అంతా చంద్రసేనుని పోలికే. ఏమి ఆశ్చర్యం! నిన్ననే కదా నేను ఈ భైరవాలయంలో ప్రవేశించింది. అవును, తన గుండెల్లోకి భైరవుని త్రిశూలం దూసుకుపోయినట్లు గుర్తు. ఆ తర్వాత తను నేలమీద పడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు నిదురలేచాడు. ఆ తర్వాత ఏమైంది అనే ఆలోచనలో పడ్డాడు సూరసేనుడు. వజ్రాలదేవి సర్వసేనాధిపతి సూరసేనుల వారికి వజ్రాలదేవి యువకుడు అజేయుడు నమస్కరిస్తున్నాడు అంటూ అభివాదం చేశాడు యువరాజు. సేనాధిపతి సూరసేనుడు అవాక్కైపోయాడు. అంటే తను 16 సంవత్సరాల పాటు మృతుడుగానే ఉండిపోయాడా? ఏమీ అద్భుతం! సూరసేనుడు అజేయునిని కౌగిలించుకున్నాడు. చిరంజీవి, నీ పుట్టుక కోసం చేసిన ఈ యాత్రలో ప్రాణాలు పోగొట్టుకున్న నన్ను నువ్వు తిరిగి బ్రతికించావు అన్నాడు. అజేయుడు వజ్రాల దీవిలో జరిగిన సంఘటనలు, వజ్రాల బాణం అపహరించిన విషయం, విద్యాధరి శాప విమోచనం, పాణిగ్రహణం అన్నీ వివరంగా చెప్పాడు. సూరసేనుడు తను కూడా వస్తానని చెప్పి ప్రయాణమయ్యాడు. అజేయుడు సూరసేనుడు కలిసి ఉత్తరపు దిక్కుగా పయనించారు. అక్కడే మేఘాలను తాకుతున్న అయస్కాంత పర్వత శిఖరం కనిపించింది. దానిపైన భైరవుని త్రిశూలం ఆకాశాన్ని చూస్తున్నట్లు లీలగా కనిపించింది. సూరసేనుడిని అక్కడే ఉండమని చెప్పి మాయాపాదుకలు ధరించి అంతరిక్షంలోకి ఎగిరి అయస్కాంత పర్వత శిఖరం చేరుకున్నాడు అజేయుడు. భైరవుని త్రిశూలంను చేతపట్టుకుని 2 క్షణాలలో నేల మీదకు దిగాడు అతడు. సూరసేనునితో కలిసి పడమర దిక్కుకు ప్రయాణించాడు. అతి త్వరలో నల్లకొండలో గల చీకటి గుహలో పయనించారు ఇద్దరు. చీకటి గుహలో నివాసాలు ఏర్పరచుకున్న పిశాచాలు, భూతాలు భైరవ త్రిశూలం ధరించి వస్తున్న మానవులను చూడగానే చప్పుడు కాకుండా పక్కకు తొలగి దారి ఇచ్చాయి. గుహ అతిరహస్యం ద్వారం తెరుచుకుని ప్రచండుని మందిరంలోకి ప్రవేశించారు ఇద్దరు. ప్రచండుని గుహ మందిరంలో అనేక భూత ప్రేత పిశాచ గణాలకు నిలయంగా ఉంది. ఎక్కడ చూసినా మణులు, మాణిక్యాలు, రత్నాలు కుప్పలుగా పోసి ఉన్నాయి. అతని సంపదకు ఆశ్చర్యచకితులయ్యారు ఇద్దరు. రే నరులారా, ఎంత సాహసికులురా అంటూ వచ్చిందొక ఒంటికంటి రాక్షసి. సూరసేనుడు చివాలున తన చేతిలోని కత్తితో తమ మీదకి ఎత్తిన చేతి మీద కొట్టాడు. పెనుకేక పెట్టి సూరసేనుడి మీద పడి అతని నడుం పట్టి పైకి లేపింది ఆ రాక్షసి. అజేయుడు తన చేతిలోని త్రిశూలంచే ఆ రాక్షసి గుండెల్లో పొడిచాడు. కొండంత రాక్షసి నేల కూలింది కిక్కురుమనకుండా. ఇద్దరూ మరికొంత దూరం నడిచారు. ఏనుగంత శరీరంతో ఉన్న తేలు ఒకటి కొండె ఎత్తుకొని తమ వైపే రావటం గమనించారు. అది భూతాల జంతువుగా అర్థం చేసుకున్నారు. అజేయుడు భైరవునిని తలచుకుని తన చేతిలోని త్రిశూలం గురిచూచి విసిరాడు తేలు శిరస్సుకు. త్రిశూలం తగలటంతోనే కొండె ఎత్తుకొని వచ్చే ఆ తేలు గప్పున మండి బూడిదయింది. మరికొంత దూరం వెళ్లారు. 10 శిరస్సులు గల పెనుబాము విషపు జ్వాలలు విడుస్తూ కనిపించింది. దాని విషజ్వాలలలో ఎంత మహత్తు గలవాడైనా మాడిపోవలసిందే. వెంటనే అజేయుడు దానిమీద కూడా భైరవాయుధం ప్రయోగించాడు. భైరవ త్రిశూలం సరాసరి వెళ్లి దాని గుండెలను తాకటంతో భగ్గున మండిపోయింది. ఇద్దరూ ముందుకు పోసాగారు. అల్లంత దూరంలో ఒక పెద్ద బంగారు శిలపై నిలువుగా ఉంచబడిన వజ్రాల బాణం యొక్క వెలుగు కనిపించింది. దాని చుట్టూ అనేక రకాల పిశాచాలు, భూతాలు కాపలా కాస్తున్నాయి. తమ దగ్గరగా వస్తున్న మానవులను చూడగానే పిశాచాలు ఎగరటం ప్రారంభించాయి.
భైరవాయుధం సూరసేనుడికి ఇచ్చి తను మాయాపాదుకలు ధరించి ముత్యాల హారాన్ని స్పృశించాడు అజేయుడు. మరుక్షణంలో అతను అదృశ్యమైనాడు. పిశాచాలు నివ్వెరపోయాయి. తామే పొరపడ్డాయనుకున్నాయి. త్రిశూలం ధరించి వస్తున్న సూరసేనుడి మీదికి మూకుమ్మడిగా దాడి చేశాయి. సూరసేనుడు వాటిని చీల్చి చెండాడుతున్నాడు. పిశాచగణాలు మందలు మందలుగా మిడతల్లాగా నేలరాల్తున్నాయి. ఈలోపు అజేయుడు సువర్ణశిలా వేదిక మీద భద్రపరచబడి ఉన్న వజ్రాల బాణం తీసుకున్నాడు. పిశాచాలకు ఈ విషయం తెలిసే లోపులనే అతను వజ్రాల బాణం యొక్క కిరణాలతో వాటిని సర్వనాశనం చేశాడు. అరఘడియలో మొత్తం పిశాచాలు బూడిదగా మారిపోయాయి. వజ్రాల బాణంతో సూరసేనుడి పక్కన నిలబడ్డాడు అజేయుడు. ఇద్దరూ దక్షిణ దిక్కు గల మహాకాళి మందిరంలోకి అడుగుపెట్టారు. కొండంత దేవత గుడ్లురుముతూ చూస్తూ నాలుక చాచి కనిపించింది. అతి భయంకరంగా ఆ ప్రళయ భీకర స్వరూపాన్ని చూసిన ఇద్దరూ నమస్కరిస్తూ అంబికా స్తోత్రం చేశారు. మహాకాళి స్వరూపమైన అంబిక సంతసించింది. ప్రసన్న వదనంతో ప్రత్యక్షమైంది. మానవులారా, మీ భక్తితో నన్ను ముగ్ధురాలను చేశారు. మీ కోర్కెలు ఏమిటో నాకు తెలుసు. వేలాది సంవత్సరాలుగా భక్తికి కట్టుబడి ఉన్నానిక్కడ. నన్ను నాశనం చేస్తే కాని ప్రచండుడు చావడు. అతని ఆయువు నా గుండెల్లో నిక్షిప్తమైన సంగతి మీకు తెలుసు. నా మూర్తిని పడగొట్టటం మానవ మాతృల శక్యం కాదు. ఒక్క పరమశివుడే నన్ను జయించగలడు. ప్రచండుడు ఇప్పుడు ఘోర తపస్సులో ఉన్నాడు. బ్రహ్మదేవునిని మెప్పించి దివ్యవరాలు పొంది మహావిష్ణువు మీద వజ్రాల బాణంతో యుద్ధం చేసి వైకుంఠాన్ని సర్వనాశనం చేయాలని అతని తలంపు. మీరు అతని తపశ్శక్తిని వమ్ము చేసి పరమశివుని ద్వారా నన్ను కూలద్రోసి విజయులు కండి అంటూ ఆశీర్వదించి అంతర్ధానమైంది భవాని. వజ్రాల బాణం అమిత శక్తి గలది. దాని సహాయంతో అంతరిక్షంలో సహితం పయనించవచ్చు. వజ్రాల బాణం సూరసేనుడు పట్టుకుని ఆ గుహను వదిలి బయటకు వచ్చాడు. అతని వెంటనే అజేయుడు కూడా గుహ వెలుపలకు వచ్చాడు. ఇద్దరూ కైలాసం వైపు ఆకాశంలోకి ఎగిరారు. అంతరిక్షయానం సూరసేనునికి కొత్త. అతను చాలా వింత వింత అనుభూతులు పొందసాగాడు. దూరంగా కైలాసం కనిపించింది. ఇద్దరూ చేతులు జోడించి నమస్కరించారు కైలాస శిఖరానికి. ప్రమదగణాలు అడ్డం నిలిచాయి. పరమశివుడు తపోనిష్టలో ఉన్నాడని, ఆయన్ను ఎవరూ దర్శించవీలు లేదని గట్టిగా చెప్పారు. అజేయుడు పరిశుద్ధ మనసుతో పంచాక్షరి జపించుతూ కూర్చున్నాడు. కైలాస పర్వత ద్వారం ముంగిట సూరసేనుడు అతనికి రక్షణగా నిలబడ్డాడు, వజ్రాల బాణం చేతితో పట్టుకుని. అజేయుని పంచాక్షరి నామజపం కైలాస పర్వతాన్ని ఊపింది. తపోభంగం అయిన పరమశివుడు కోపంతో కన్నులు తెరిచాడు. పంచాక్షరి జపం శ్రావ్యంగా అతని వీణులకు సోకింది. శాంతించాడు. ప్రమోద మనస్కుడై ప్రమదగణాలు వెంటరాగా లేచి కైలాస పర్వతం ముంగిటికొచ్చాడు. మహావిష్ణువాయుధం వజ్రాల బాణం చేతపట్టుకుని రక్షణగా నిలబడ్డ సూరసేనుని భైరవ త్రిశూలం ముందు పెట్టుకుని పద్మాసనసీనుడై పంచాక్షరిని జపిస్తున్న అజేయుడిని చూశాడు పరమశివుడు. పరమశివుణ్ణి చూడగానే రెండు చేతులు జోడించి హరోం హర హరహర మహాదేవ అంటూ నమస్కరించాడు సూరసేనుడు. మహాతపః సంపన్నులకు అమరులకు దుర్లభమైన పరమశివుని సాక్షాత్కారము అజేయుని సాహచర్యం వలన లభించినది అతనికి. శివుడు సూరసేనుణ్ణి దీవించాడు. విజయోస్తు అని. చిరంజీవి లే అని అజేయుడి మీద చెయ్యి వేశాడు శివుడు. అజేయుడు కన్నులు విప్పాడు. తనకెదురుగా చర్మం కట్టుకొని నెత్తిమీద గంగాభవాని నాట్యం చేస్తుండగా చేత త్రిశూలం డమరుఖం ధరించి చిరునగవు పెదవుల మీద చిందులు వేస్తూ ఉండగా అజేయునికి నందీశ్వరుడు శివుని స్తోత్రం చేసినది గుర్తుకు వచ్చినది. వెంటనే రెండు చేతులు ముకుళించాడు. శివుణ్ణి స్తోత్రం చేశాడు అజేయుడు భక్తి పారవస్యంతో లేచి. ఇష్టకామ ఫలసిద్ధిరస్తు చిరంజీవి, వరప్రసాది, కోరుకో, నీకు కావలసిన కోర్కేమిటో అన్నాడు పరమశివుడు. దేవా, ప్రచండుని ఆయువు కాళీమాత వక్షస్థలంలో నిక్షిప్తమై ఉన్నది. ఆ దేవి విగ్రహం నేల వ్రాలిగాని ప్రచండుణ్ణి సంహరించవేలులేదు. ఆ కార్యం తమరు చేయవలసి ఉంది. అదీకాక ప్రచండుడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువును జయించాలనే కోర్కెతో బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తున్నాడు అన్నాడు అజేయుడు. చిరంజీవి, ప్రచండుని గుహ అంతర్భాగంలోని గల మహాశక్తి విగ్రహం పడదోయట నేను చేయజాలను. అయితే ఒక్క సలహా చెప్పగలను.
మహాశక్తికి అతి ప్రీతివైన బలిని సమర్పించి భైరవ ప్రసాదితమైన నీ త్రిశూలం ఆమె వక్షంలో దిగేట్లు చూడు. ఆ వెంటనే ప్రచండుని శిరస్సు వజ్రాల బాణంతో ఖండించు అన్నాడు పరమశివుడు. మహాశివ, మహాశక్తికి ప్రియమైన బలి ఏమి అని ప్రశ్నించాడు అజేయుడు. పాతాళ సరస్సులో గల 100 చేతుల వంటి కంటి జలరాక్షసుడు. అతని పచ్చని రక్తం ఆ దేవికి అతి ప్రీతి అయినది అన్నాడు పరమశివుడు. దేవా, మరొక్క మాట, పాతాళ సరస్సుకు దారి అని ప్రశ్నించాడు అజేయుడు. నల్లకొండ చీకటి గుహలో గల మహాశక్తి విగ్రహానికి వెనుక పక్కనే గల బిలంలో నుండి పాతాళ సరస్సుకు మార్గం కనిపిస్తుంది అన్నాడు పరమశివుడు. చిత్తం అంటూ శివుణ్ణి కీర్తించారు అజేయుడు, సూరసేనుడు. విజయోస్తు అంటూ దీవించాడు శివుడు. ఇద్దరూ తిరిగి అంతరిక్ష మార్గం నుండి నల్లకొండ గుహాంతర్భాగంలోకి వచ్చారు. సూరసేనుడిని అక్కడే ఉండమని తను భైరవాయుధం చేత ధరించి విగ్రహం వెనుక గల బిలంలో జొరబడ్డాడు. జర్రున జారి లోపలకు పోయాడు అజేయుడు. ఆ పోవడం పోవడం పాతాళ సరస్సులో పడ్డాడు. సరస్సు అడుగు భాగానికి చేరుకున్న అజేయుడు సరస్సంతా గాలించాడు. జలరాక్షసుని జాడ ఎక్కడా కనిపించలేదు. సరస్సంతా తిరుగాడుతున్న అజేయునకు ఒకచోట పెద్ద కొండలాంటి ఆకారం ఒకటి కనిపించింది. దాని చుట్టూ పెద్ద పెద్ద లతలు అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి. బహుశా అదే జలరాక్షసి అయి ఉంటుందనుకున్నాడు. భైరవాయుధంతో దానిని లేపాడు. బుస్సుమంటూ లేచాడు ఒంటికంటి జలరాక్షసుడు. తన 100 చేతులతో అతన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నించాడు. అజేయుడు ఆ జలరాకాసిని రెచ్చగొడుతూ పాతాళ సరస్సు నుండి మెల్లగా బిలం దాకా తీసుకొచ్చాడు. అక్కడ త్రిశూలంతో వాడి చేతుల మీద పొడిచాడు. ఆ పోటుకు జలరాక్షసుడు బుసపెడుతూ గబగబా బిలం దాటి గృహాంతర్భాగంలోకి వచ్చాడు. ఇదే సమయమనుకొని అజేయుడు, సూరసేనుడు కలిసి తమ కరవాలాలతో గబగబా అతని 100 చేతులను నరికేశారు. మొండివాడిగా మిగిలి తన్నుకుంటూ బుసపెడుతున్న జలరాక్షసుడి తల ఒకే ఒక వ్రేటితో నరికాడు అజేయుడు. ఆ రాక్షసుని శరీరం నుండి వెలువడిన రక్తం గుహ అంతా మడుగులు కట్టింది. వజ్రాల బాణం ఎక్కుపెట్టాడు అజేయుడు మహాకాళి వక్షస్థలానికి. చిరంజీవి, ఆగు అన్నది మహాకాళి ప్రత్యక్షమై. అజేయుడు అమ్మా అన్నాడు. చిరంజీవి, మీరు కైలాసం వెళ్లిన మరుక్షణంలో వజ్రాల బాణం అపహరించబడినదని తెలుసుకున్న ప్రచండుడు కోపోద్రిక్తుడై నన్ను పిలిచి తన ఆయుష్షు గల రత్నపేటికను తీసుకుని తన హృదయంలోనే భద్రపరుచుకుని మటుమాయమయ్యాడు అన్నదామె. క్షణకాలం నివ్వెరపోయారు ఇద్దరు. అమ్మా, మా శ్రమ అంతా వృధాయేనా? ఇప్పుడు ప్రచండుడు ఏ ప్రదేశంలో ఉన్నది చెప్పగలరా అన్నాడు అజేయుడు. చిరంజీవి, నేనశక్తురాలను. అయితే ఒక్క సలహా చెప్పగలను. గంధమాదన పర్వతం దగ్గరనున్న సరస్సులో గల పగడాల పడవలో సువర్ణ సింహాసనం మీదనున్న నీలమణిలో ప్రచండుని పేరు చెప్పి అడిగితే అతనెక్కడున్నది తెలియగలదు అన్నది అంతర్ధానమవుతూ మహాకాళి. అజేయుడు, సూరసేనుడు ఇద్దరూ త్వరితగతిని అంతరిక్షంలో పయనించుతూ గంధమాదన పర్వతం దగ్గర గల సరస్సు దగ్గరకు వచ్చారు. నిరుత్తరుడై నిలబడిన అజేయుని చూచి గుర్రం సకిలించింది. సరస్సులో పగడాల పడవ లేదు. పడవలో విద్యాధరి లేదు. మెరుపును చూసి సంజ్ఞ చేసి ఆగాడు అజేయుడు. ఆకాశంలో ఈశాన్య దిక్కు చూపించింది తలెత్తి. సూరసేనుడు, అజేయుడు ఇద్దరూ గుర్రాన్ని అధిరోహించారు. మాయాపాదుకలు గుర్రం పాదాలకు తగిలించారు. మరుక్షణం మెరుపు నిజంగా మెరుపులా ఆకాశంలో పయనించింది. తెల్లని మబ్బుల్లో పయనిస్తున్న నల్లని పంచకళ్యాణి తెల్లని సరస్సులో నల్ల కలువలా దానిమీద కూర్చున్న ఇద్దరు యోధులు గండుతుమ్మెదల్లా కనిపిస్తున్నారు. ఈశాన్య దిక్కుగా పయనించిన పంచకళ్యాణి వెండి కొండలా మెరిసిపోతున్న ధవళ పర్వత శిఖరం మీద ఆగింది. అజేయుని కోరిక మీదనే. ధవళ పర్వత శిఖరం మీద ఆగిన గుర్రాన్ని దిగిన సూరసేనుడు, అజేయుడు ప్రచండుణ్ణి అన్వేషించనారంభించారు. మెరుపు గట్టిగా సకిలించింది. అజేయుడు అటు తిరిగి చూశాడు. మునీశ్వరుడొకడు తనువైపే రావటం గమనించి అతనికెదురేగి నమస్కరించి తాము ధవళ శిఖరం మీద ఎందుకు దిగింది వివరించారు. మానవులారా, ఇది దేవతలు విహరించే స్థలం. ఇక్కడకు రాక్షసులు ప్రవేశిస్తే శిలారూపులవుతారు. అవిగో ఆ కనిపించే నల్లరాళ్లు రాక్షసుల స్వరూపాలే. మీరు మానవులు కాబట్టి బ్రతికిపోయారు అన్నాడాయన. స్వామి, మీరెవరు అని ప్రశ్నించాడు సూరసేనుడు. సూరసేన,
నేను సర్వాంతర్యామిని. మీరు వెతుకుతున్నది ప్రచండుని కోసం. ఇప్పుడు అతను ఇక్కడకు 100 యోజనాల దూరంలో గల దేవానలం అనే నగరంలో పగడాల పడవతో సహా విద్యాధరిని బంధించాడు. మీరు అక్కడకు చేరుకోవాలంటే ఈ స్వరూపాలతో చేరలేరు. అదృశ్య రూపులై వెళ్ళాలి. అది ఒక అజేయునికే సాధ్యం అన్నాడు ఆయన. అజేయుడు ఆశ్చర్యపోయాడు. పెద్దలు చెప్పే సర్వాంతర్యామి ఈయనేనా? అయితే ఈయన భగవంతుడా? అజేయ, నీ అనుమానం సమంజసమైనది. నేను సర్వాంతర్యామినే. ఇందుగలడందు లేడను ప్రహ్లాదుడు చెప్పినది నా గురించే. అయితే నాకు అర్థం కానిది, తెలియనిది ఒక్కటి. నీవెవరవు? నేనెవరు? ఇదంతా ఏమిటి? నాకు తెలిసింది మరొకరికి తెలియనిది ఏమిటి? ఈ మీమాంసలో పడిన నేను సత్యాన్వేషణకై తపస్సు చేస్తున్నాను అన్నాడు సర్వాంతర్యామి. అజేయుడు నోరు తెరిచాడు. మరేదో అడగబోయాడు. తప్పకుండా అతను నీ చేతిలోనే మరణిస్తాడు. ఇది నగ్న సత్యం. వెళ్ళు, నీ మాయాపాదుకలు వజ్రాల బాణం తీసుకో. ఆ, ఇదిగో వజ్రాల బాణానికి రత్నాల విల్లు. అప్పటికే సృష్టించాడు నిలువెత్తున రత్నాలు పొదిగిన నారి సంధించిన విల్లును. అజేయుడు కన్నుల కద్దుకొని విల్లునందుకొని నారి బిగించాడు. నారి ఒక్కసారి మ్రోగించాడు. ఝుం 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 అంటూ ధవళ పర్వతం మార్మోగేలా నాదం వినిపించింది. కుమారా అజేయ, దీనికి సంధించిన ఈ నారి జృంభాలకుడనే రాక్షస వీరుని వెన్నుపూసలో నుండి తీసిన నరం. ఇది మహత్తుగల విల్లు. దీనితో సంధించి విడిచిన బాణం గురి తప్ప వీలులేదు. సరే, పోయిరా. విజయుడేవై వచ్చేటప్పుడు సూరసేనుని తీసుకువెళ్ళు. ఆయన పర్వతంలో గల ఒక బిళంలోకి వెళ్లి అంతర్ధానమయ్యాడు. తను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని మెరుపు గుర్రాన్ని అతనికి అప్పగించి మాయాపాదుకలు ధరించి అదృశ్య రూపుడై వజ్రాల బాణంతో సహా దావానలం అనే చైతన్య నగరం వైపు పయనించాడు మనోవేగంతో అజేయుడు. అమావాస్య చీకటి రాత్రిలో వజ్రాలదేవి నగరంపైకి ముసుగులు ధరించిన అనేక వేల మంది విరుచుకుపడ్డారు. నగరంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వార్త మహారాజు చంద్రసేనకు, మంత్రి దండనాయకులకు తెలిసేపటికీ ఆలస్యమైంది. వజ్రాలదేవిపై శత్రురాజులు ఆకస్మికంగా ముట్టడి జరిపారు. ఆ రాత్రి సంకుల సమరం జరిగింది. శత్రుబలాలు పెరగసాగాయి. తెల్లవారింది. వజ్రాలదేవిలో గల ప్రజలు, సైనికులు సమాయత్తమయ్యారు. మహారాజు చంద్రసేనుడు, మంత్రి, దండనాయకులు సకలాస్త్రములు ధరించి రణరంగానికి తరలి వెళ్లారు. రాజకుమారి అనిలాదేవి కూడా పురుష దుస్తులు ధరించింది. తల్లులకు నమస్కరించి కవచం, శిరస్త్రాణం ధరించింది. చూపరులకు యువరాజు అజేయుడు వచ్చాడా అన్నట్లు కనిపించింది. యుద్ధరంగంలో తండ్రి పక్కనే చేరి శత్రు సైనికుల తలలు బంతుల్లా ఆడుకోచొచ్చింది. చంద్రసేనుడు తన కూతురు అనిలాదేవి పరాక్రమానికి ముగ్ధుడయ్యాడు. శత్రురాజులు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో రాజు, యువరాణి చెరో దిక్కుగా పోరాటం సాగించనారంభించారు. ఆ పోరాటంలో శత్రురాజు తల తెగ నరికింది యువరాణి. తమ రాజు చహవటం కళ్లారా చూసిన శత్రు సైనికులు అనిలాదేవి మీద దాడి చేశారు. అయినా ఆమె విజృంభించి వారిని తరిమేసింది. సాయం సమయమైంది. అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఒక్క రాత్రి ఒక్క పగలు పోరాడిన వజ్రాలదేవి సైనికులు అలసట చెందారు. ఒకేసారి 4 శత్రు దేశాల సైనికులతో పోరాడాలంటే సాధ్యమా? ఆ రాత్రి మహారాజు సర్వ సైన్యాధికారులను రప్పించి యుద్ధ పరిస్థితి వివరించాడు. రాజగురువు శ్రీకాంత శర్మ చంద్రసేనుడితో ఇలా అన్నాడు. రాజా, ఎందుకైనా మంచిది వజ్రాల దేవి తలుపులు మూసి రాణులను, స్త్రీలను కోటలో ప్రవేశపెట్టండి అని సలహా ఇచ్చాడు. వజ్రాల దేవి కోట అభేద్యమైనది. ఎట్టి పరిస్థితిలోనూ ఆ తలుపులు పగలవు. అవి వజ్ర నిర్మితాలు. కోటగోడలు ఉక్కు కంటే గట్టిగా నిర్మించబడ్డాయి. మహారాజు అందుకు అంగీకరించి రాత్రికి రాత్రే స్త్రీలను, బాలురను, బాలికలను, వృద్ధులను కోటలో ప్రవేశపెట్టి వారికి సకల సౌకర్యాలు సంవత్సరానికి సరిపడే విధంగా అమర్చాడు. తిరిగి ఉషోదయం అయింది. రణభేరి మ్రోగింది. రాకుమారి అనిలాదేవి పూర్తి యుద్ధ దుస్తులు ధరించి తండ్రితో పాటు రణరంగంలోకి వచ్చింది. రాకుమారి శౌర్య ప్రతాపాలకు శత్రు సైనికులు జోహారు చేశారు. చంద్రసేనుడు అరివీర భయంకరుడిగా పోరాడటం సాగించాడు. ఒక శత్రురాజు విడిచిన బాణం తగిలి గాయపడ్డాడు. అతని స్థానం యువరాణి ఆక్రమించింది. శరపరంపరలు వర్షింపచేసి తన తండ్రిని గాయపరిచిన వాని శరీరంలో వరుసగా అంబులు నాటింది.
మహారాజును కోటలోనికి ఎవరికీ తెలియకుండా పంపించారు. ఆయన వేషంలో రాజగురువు శ్రీకాంత శర్మ యుద్ధరంగానికి వచ్చారు. ఇక మొదలైంది అసలైన పోరాటం. మహామహితాత్ముడు అజాతశత్రువు అలిగిన నాడు అన్న సామెతగా శత్రురాజులు సైనికులు చెల్లాచెదురయ్యారు. రాజగురువు శ్రీకాంత శర్మ దాటికి తట్టుకోలేక. అయితే వజ్రాల బాణం లేదనే ధైర్యం కొంత, తమ 4 దేశాల సైనికులు కలిస్తే ఈ వజ్రాల దేవి సైనికులు బలం చాలదనే ధైర్యం కొంత వారిని విజృంభింపచేశాయి. ముగ్గురు శత్రురాజులు ఒకేసారి విరుచుకుపడ్డారు రాజగురువు మీద. మహారాజు చంద్రసేనుడు ఇతడేననే అభిప్రాయంతో. వారి ముగ్గురను శత్రు సైనికులను ఎదిరించాలంటే సాధ్యమా? రాజగురువు మీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడిన శత్రువులను చూచింది రాకుమారి అనిలాదేవి. తన పంచకళ్యాణిని అటుగా పోనిచ్చి వారిని ఎదుర్కొన్నది. ఈ సంకుల సమరంలో రాజగురువు ఒకదారి, రాకుమారి ఒకదారి అయ్యారు. శత్రు సైనికులు రాకుమారి అనిలాదేవిని చుట్టుముట్టి తమ గుడారాల వైపుగా తీసుకెళ్లి అక్కడ ఆమెను బంధించారు. ఈ విషయం మహారాజుకు కాని రాజగురువుకు కాని తెలియదు. సాయం సమయంలో యుద్ధం నిలుపుదల చేసినప్పుడు రాకుమారి కనిపించటం లేదని తెలుసుకున్నారు. మహారాజు చంద్రసేనుడు నీరుగారిపోయాడు. శత్రురాజులు రాయబారిని పంపారు. మర్యాదగా వజ్రాల దేవిని అప్పగిస్తే రాకుమారిని వదిలిపెడతాం, లేకుంటే ఆమెను సంహరించి ఖండాలు కానుకగా పంపిస్తామని చెప్పారు. ఈ వార్త పిడుగులా వినపడింది. రాకుమారిని వదులుకోవటమా, వజ్రాల దేవిని స్వాధీనపరచటమా? అత్యవసర సమావేశం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. 4 రోజులు వ్యవధి కావాలన్నారు చంద్రసేనుడు రాజగురువు రాయబారితో. అతను అంగీకరించి 4వ రోజు సాయం సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటారో దానిమీదనే రాకుమారి జీవితము ఆధారపడి ఉంటుందని చెప్పి వెళ్ళాడు. ఆకాశంలో పయనిస్తున్న అజేయునకు దూరముగా మంటలు ఆకాశాన్నంటే నగరం కనిపించింది. అదే దావానల నగరంగా గుర్తించాడు అతను. నగరం చుట్టూ పెద్ద పెద్ద అగ్నికీలలు చుట్టి ఉన్నాయి. దావానల నగరంలోకి అడుగు పెట్టాలంటే ఈ మంటలను దాటి వెళ్ళాలి. ఆకాశాన్నంటే జ్వాలలు అన్ని వైపులకు వ్యాపించి ఉన్నాయి. ధైర్యం చేసి అజేయుడు కిందకి దిగాడు. అయితే మంటలు అజేయుణ్ణి చుట్టుముట్టాయి. వెంటనే మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రచండుని తెలివితేటలకు జోహారు చేశాడు. ఆలోచనలో పడ్డ అజేయునికి ఆకాశంలో విహరిస్తున్న గరుడ పక్షి జంట కనిపించింది. దగ్గరలో దావానల నగరం తప్ప మరేమీ లేని చోట ఈ పక్షి జంట ఎక్కడి నుండి వచ్చింది? బహుశా ఇవి రాక్షస నగరంకు చెందినవై ఉండవచ్చని అనుకున్నాడు అజేయుడు. వాటిని గమనిస్తూ అదృశ్య రూపుడై అంతరిక్షంలోనే నిలబడ్డాడు. పక్షి జంట కాసేపు విహరించి సూటిగా నగరం మధ్యకు ఆకాశంలో నుండి దూకాయి. అజేయుడు అర్థం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఎటు నుండి గాని నగరంలో ప్రవేశించాలన్నా అగ్నికీలలు చుట్టుముడతాయి. సూటిగా నగరం మధ్యలోకి ఆకాశం నుండి ప్రవేశిస్తే అగ్ని చుట్టుముట్టదనే విషయం అర్థమైంది. వెంటనే అజేయుడు ఆకాశం నుండి నగరం మధ్యకు దిగాడు. అదృశ్య రూపుడైన అజేయుడు నగరమంతా పర్యవేక్షించసాగాడు. ఆకాశాన్నంటే భవనాలు, సుందర నందన వనాలు, బారులు తీర్చిన వీధులు, సమస్త ఐశ్వర్యాలు గల అమరపురిలా ఉంది దావానల నగరం. ఇంత చక్కని నగరం, మంచి మానవులు గల ఈ నగరంలో మచ్చలాంటి వాడు ప్రచండు. స్వర్ణకాంతులు ఇస్తున్న ఒక భవనం ముందు ఆగాడు అజేయుడు. విచ్చుకత్తుల పహారాటో ఉన్న దానవులను తప్పించుకొని లోపలకు వెళ్ళాడు. రత్నాలు పొదిగిన గోడలతో, మణిదీపాలతో సుందరంగా ఉన్నది ఆ భవనం లోపల. అజేయుడు గదులన్నింటినీ వెతకసాగాడు. పడమరగా ఉన్న గది తలుపులు బంధించబడి ఉన్నాయి. అజేయుడు బలంగా తలుపులు తెరుచుకుని లోపలకు వెళ్ళాడు. పాన్పు మీద విద్యాధరి ఏడుస్తూ కనిపించింది. దగ్గరగా వెళ్లి మెల్లగా విద్యాధరి అని పిలిచాడు. ఆమె త్రుళ్ళిపడి లేచి ఆ స్వరం అజేయునిదిగా గుర్తించి స్వామి వచ్చారా అన్నది. అజేయుడు యథారూపం దాల్చి ప్రచండు ఎలా పగడాల పడవను విద్యాధరిని అపహరించినది అడిగాడు. స్వామి, మీరు వెళ్లిన తర్వాత పగడాల పడవలో కూర్చున్న నాకు ఆకాశంలో ఎవరో పడవ మీదుగా పయనిస్తున్నట్లు గమనించిన నేను పడవ నుండి బయటకు వచ్చాను. అంతరిక్షంలో పయనించే ప్రచండు నన్ను చూశాడు. వెంటనే పడవ మీదకు దిగి సుందరి, ఎవరు నీవు అని ప్రశ్నించాడు. నేను చెప్పాను అంతే. ప్రచండు వికటాట్టహాసం చేసి పడవతో సహా ఇక్కడకు చేర్చాడు అన్నది. పగడాల పడవ ఎక్కడున్నది అని అడిగాడు అజేయుడు. దక్షిణ దిక్కున గల మాయా సరోవరంలో అన్నది విద్యాధరి.
అజేయుడు విద్యాధరిని వెంట తీసుకుని దక్షిణపు దిక్కుగల మాయా సరోవరానికి వెళ్లి పగడాల పడవలో విద్యాధరిని ఎక్కించి, ఓ పగడాల పడవ, గంధర్వకాంత విద్యాధరిని తీసుకుని ధవళ పర్వతం మీద గల శిఖరానికి చేరుకో, ఇది భగవదాజ్ఞ అన్నాడు. మరుక్షణం పగడాల పడవ కిరుప్రక్కల గల రెక్కలు విప్పుకుంది. ఆకాశంలోకి సూటిగా ఎగిరిపోయింది. పగడాల పడవ మెరుపు తీగలాగా. అజేయుడు నిజరూపంలో తిరిగి నగరంలో అడుగుపెట్టాడు. వజ్రాల బాణం చేత ధరించి రత్నాల వింటిని భుజానికి తగిలించుకున్న మానవుడిని చూడగానే దానవీరులు యుద్ధానికి తలపడ్డారు. అజేయుడు భైరవ త్రిశూలంతో వారిని చిందరవందరగా అవించాడు. అతని ప్రతాపానికి తట్టుకోలేకపోయారు దానవులు. ఈ వార్త ఎక్కడో పాతాళ నగరంలో ఉన్న ప్రచండునకు చేరింది. అతను ఉగ్రుడై చేత శూలం ధరించి వచ్చాడు నగరానికి. రహస్య మందిరంలో విద్యాధరి మాయా సరోవరంలో పగడాల పడవ అంతర్ధానం కావటంతో ప్రచండు కోపంతో, అజేయ, నీ పని ఆఖరు అంటూ అజేయునిపై ప్రచండ శూలాన్ని విసిరేశాడు. నిప్పులు కక్కుతూ మీదకు వస్తున్న శూలాన్ని భైరవ శూలంతో ఖండించాడు. ప్రచండు గండ్రగొడ్డలి విసిరేశాడు. అర్ధచంద్రాకృతిలోనున్న ఆ గండ్రగొడ్డలి మహిమాన్వితం గలది. దాని దాటికి ఎవరూ ఎదురు నిలవలేరు. అజేయుడు ఈ గండ్రగొడ్డలి దెబ్బకు చావటం ఖాయం అనుకున్నాడు ప్రచండు. అజేయుడు భైరవుని త్రిశూలం గండ్రగొడ్డలికి సూటిగా విసిరాడు. భైరవ శక్తి ముందు ప్రచండుని శక్తి చాలలేదు. గండ్రగొడ్డలి తుత్తినియలైంది. అజేయుడు సింహనాదం చేశాడు విజయోత్సాహంతో. ప్రచండు మండిపడ్డాడు. వెంటనే అంతర్ధానమయ్యాడు. ఈలోగా రాక్షస సేన అజేయుని మీదకు వచ్చింది. తను ఒక్కడైనా 1000 మంది వీరుల్లా వారి మీద బాణాలు వేయటం, త్రిశూలంతో గుండెలు చీల్చటం చేస్తున్నాడు. రాక్షస గణాలు మిడుతల దండల్లా నేల కూలుతున్నాయి. ప్రచండు ఎక్కడికి వెళ్ళింది అంతుపట్టలేదు. మళ్ళీ మాయమైనాడా? ఈ చోటు నుండి మరో చోటుకు పలాయనం చిత్తగించాడా అనే అనుమానం వచ్చింది అజేయునకు. ఆలోచించటానికి కూడా అవకాశం లేదు. రాక్షస సేన శలభదండులా వచ్చి మీద పడుతోంది. ఇక లాభం లేదనుకున్నాడు. ఈ రాక్షస గణాన్ని సర్వనాశనం చేస్తేనే గాని ప్రచండుని గురించి తెలుసుకోలేననుకుని రత్నాల విల్లుకు వజ్రాల బాణం సంధించి మహావిష్ణువును తలచి రాక్షస గణంపై వేశాడు. అంతే, ఆ మరుక్షణంలో రాక్షసులు సర్వం బూడిదగా మారారు. వజ్రాల బాణం పిడుగులా గర్జిస్తూ మెరుపులా మెరుస్తూ తిరిగి అజేయుని వద్దకు చేరింది. రాక్షస గణం మొత్తం నాశనం కావటంతో తిరిగి ప్రచండు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అతని వద్ద అనేక దివ్యాస్త్రాలున్నట్లు గమనించాడు అజేయుడు. ప్రచండు ముందుగా వజ్రాలు పొదిగిన వజ్రగదను విసిరాడు అజేయుని మీదకు. ధగద్ధగాయమానంగా మెరుస్తూ ప్రళయభీకరంగా వస్తున్న ఆ గదను చూసి తన త్రిశూలాన్ని విసిరేశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా రత్నాల వింటికి వజ్రాల బాణం సంధించి లాగి వదిలాడు నారిని. బాణం పిడుగులా ధ్వని చేసుకుంటూ వచ్చి ప్రచండుని గుండెల్లో నాటింది. అదే సమయంలో వజ్రాల గద త్రిశూలం దాటికి తట్టుకోలేక వెనుతిరిగి వచ్చి ప్రచండుని మూర్కొన్నది. తరతరాల నుండి జగజ్జగాలను తన మాయాజాలంతో గడగడలాడించుతూ వజ్రాల బాణాన్ని అపహరించి దానితోనే మహావిష్ణువును జయించాలి అని కలలుగన్న ప్రచండు దావానల నగర నిర్మాత, దానవులకు రాజైన చండప్రచండు నేల కొరిగాడు. అజేయ, నా ప్రాణం తీశావు అని కేక పెడుతూ. వజ్రాల బాణం, త్రిశూలం అజేయునిని చేరాయి. ప్రచండు నేల కొరిగిన మరుక్షణంలో అతని ప్రాణాలు పోయాయి. వెంటనే దావానల నగరం భూకంపం వచ్చినట్లు తల్లడిల్లింది. నగరం అంతా మంటలు అలుముకున్నాయి. అజేయుడు అంతరిక్షంలోకి ఎగిరాడు. దావానల నగరం అగ్నికి ఆహుతైంది. అమరపురిని తలదన్నే రాక్షస నగరం క్షణంలో బూడిద అయింది. ధవళగిరి మీద నిలబడి ఆకాశంలోకి చూస్తున్న సూరసేనుడు విద్యాధరులకు మెరుపులా ధవళగిరి మీదకు దిగుతున్న అజేయుడు కనిపించాడు. వారిరువురు అక్కడ జరిగిన సంగతులు చెప్పి మనస్సులో సర్వాంతర్యామికి నమస్కరించి పగడాల పడవలో మెరుపు గుర్రంతో సహా వజ్రాల దీవి వైపు పయనించారు ముగ్గురు. రాకుమారి అనిలాదేవిని బంధించారన్న వార్తతో పాటు వజ్రాల దీవి మీద శత్రురాజులు దండెత్తారన్న వార్త చంద్రసేనునకు కాబోయే అల్లుడు విక్రమవర్మ పుత్రుడు విజయవర్మకు తెలిసింది. వెంటనే తండ్రి అనుమతితో సర్వ సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు విజయవర్మ శత్రురాజులపై ముట్టడికి. తాము పెట్టిన 4 రోజుల సమయం దాటింది. చంద్రసేన మహారాజు దగ్గర నుండి ఏ వార్త అందలేదు వారికి. 5వ రోజు ఉదయమే రణభేరి మ్రోగింది. చంద్రసేన మహారాజు కోలుకున్నాడు.
రాజగురువు శ్రీకాంత శర్మతో సహా అందరూ కవచ శిరాస్త్రానధారులై రణరంగానికి చేరుకున్నారు. విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాటం జరుగుతుంది. ఎవరకు వారు విజయలక్ష్మి తమనే వరించాలనే దీక్షతో పోరాడుతున్నారు. ఆ సమయంలో వచ్చి కలిసింది విజయవర్మ సైన్యం వజ్రాలదేవి సైన్యంతో. విజయవర్మను చూసిన చంద్రసేనుడు తన కుమారుడైన అజేయునిని చూసినట్లుగానే సంబరపడ్డాడు. ఇప్పుడు భయపడటం శత్రురాజుల వంతు అయింది. విజయవర్మ ఒక పక్క, రాజగురువు ఒక పక్క, మహారాజు మరో పక్క శత్రువులను ఊచకోత కోస్తున్నారు. ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అందరూ దిగ్భ్రాంతులై పైకి చూశారు. సింధూరపు నగరంలో మెరుపు వేగంతో ఆకాశంలో నుండి రణరంగంలోకి దిగింది పగడాల పడవ వజ్రాల దీవిలో. పడవలో నుండి దిగుతున్న అజేయునిని, గంధర్వ కన్యను, సర్వ సైన్యాధిపతి సూరసేనుని చూసిన మహారాజు, రాజగురువు సంతోషాశ్చర్య భరితులయ్యారు. అజేయుడు వెంటనే తన మెరుపు కళ్యాణిని అధిరోహించి శత్రువుల గుడారాల్లోకి దూసుకుపోయి వారిని చీల్చి చెండాడుతూ బందీ అయిన తన సోదరుని విడిపించుకొని వచ్చాడు తన వద్దకు. అజేయుడు, సూరసేనుడు వచ్చారన్న వార్త క్షణాల మీద పాకింది శత్రువలయంలోకి. వారి గుండెలు గుబగుబలాడాయి. ఇక తమ చావు ఖాయమని భావించారు. ప్రాణానికి తెగించి పోరాటం సాగించారు. అజేయుడు ఒకసారి శత్రువులకెదురుగా నిలబడి రత్నాల విల్లు నారి మ్రోగించాడు. దాని ప్రళయ భీకర శబ్దానికి శత్రువుల గుండెలు పగిలాయి. వజ్రాల బాణం వింటికి సంధించి లాగి వదిలాడు శత్రుసేనలపైకి. అంతే, వజ్రాల బాణం నుండి వెలువడే మృత్యుకిరణాలు శత్రురాజులను వారి వారి సైన్యాలతో సహా ఒక క్షణం వ్యవధిలో బూడిద చేశాయి. చంద్రసేనుడు తన కుమారుని సాహసానికి మెచ్చుకున్నాడు. అజేయుడు విద్యాధరి విషయం చెప్పి తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకున్నందుకు మన్నించమని ప్రార్థించాడు. సూరసేనుడు తను ఎలా మృత్యుపాలైనది, తిరిగి ఎలా అజేయుని వల్ల పునర్జీవితుడైనది రాజగురువుకు, చంద్రసేనునకు చెప్పాడు. విద్యాధరిని తీసుకుని అనిలాదేవి రాజాంతఃపురంలోకి నడిచింది విజయవర్మను క్రీగంట చూస్తూ. ఇక అందరూ మహాశక్తి దేవాలయం వరకు వెళ్లారు దర్శనానికి. అక్కడ ప్రత్యక్షమయ్యాడు యోగీంద్రుడు. చంద్రసేనుడు అతనికి పాదాభివందనం చేసి, స్వామి, తమ అనుగ్రహం వలన చిరంజీవి ప్రచండుని సంహరించి వచ్చాడు అన్నాడు. అజేయుడు, సూరసేనుడు, రాజగురువు అందరూ ఆయనకు భక్తితో వందనం గావించారు. రాజా, నేను ప్రచండు ఏకోదరులం. అయితే నేను సర్వసంగ పరిత్యాగినై దేవుని కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాను. ప్రచండు దేవునిని నిర్జించాలనే భయంకరమైన కోర్కెతో క్షుద్ర శక్తులు సంపాదించాడు. అతను శ్రీ మహావిష్ణువుకు బద్ధ విరోధి. ఆయన్ను జయించాలంటే ఆయన వజ్రాల బాణంతోనే జయించాలి. సుదర్శన చక్రాన్ని నిరోధించగల ఒకే ఒక ఆయుధం వజ్రాల బాణం. అందుకే అనేక మాయల ద్వారా దాన్ని నీ వద్ద నుండి సంగ్రహించాడు. ఆ బాణంతోనే అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చంద్రసేన, పగడాల పడవ ఎంతో అద్వితీయ శక్తులు కలది. నీటిలో పయనించగలదు, నింగిలో ఎగురగలదు. అది నీ వద్ద ఉన్నంతకాలం నీ వజ్రాల దీవిపై సురాసురులు సైతం కన్నెత్తి చూడలేరు. చిరంజీవి అజేయ, భైరవ ఆయుధం నీ వద్ద ఉండరాదు. దానిని ఆకాశంలోకి విసురు, తిరిగి భైరవుని చేతిని అలంకరిస్తుంది అంటూ అందరినీ దీవించి యోగీశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అజేయుడు తన చేతిలోని త్రిశూలాన్ని కన్నలో కద్దుకుని శక్తి కొలది ఆకాశంలోకి విసిరివేశాడు. అది రివ్వున తిరుగుతూ అంతరిక్షంలో అంతర్ధానమైంది. రాజగురువు శ్రీకాంత శర్మ నిర్ణయించిన శుభముహూర్తంలో అంబికాలయంలో అజేయునకు, విద్యాధరికి, అనిలాదేవికి, విజయవర్మకు వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహానికి గంధర్వులు, దేవతలు వచ్చి వధూవరులను దీవించారు. వజ్రాల దీవిలో ఇప్పుడు ముత్యాల హారం, మాయా పాదుకలు, వజ్రాల బాణం అలంకరించబడి ఉన్నాయి. వాటితో పాటు వజ్రాల దీవిలో పగడాల పడవ కూడా ఉన్నది. అజేయుడు చిరకాలం వజ్రాల దీవి నగరాన్ని విద్యాధరితో పాలించాడు ప్రజానురంజకంగా. చంద్రసేనుడు తన ఇద్దరి భార్యలతో, రాజగురువుతో వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. సూరసేనుడు మాత్రం అజేయునకు అండగా నిలబడ్డాడు రాజకార్యాలలో. ఇప్పటికీ ఈ కథ నడిచి కొన్ని వేల సంవత్సరాలైంది. కాలగర్భంలో ఎన్నో నగరాలు మట్టిలో కలిశాయి. కొన్ని కొత్త నగరాలు ఆవిర్భవించాయి. అందులో భాగంగానే వజ్రాల దేవి కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఇప్పటికీ మట్టిలో కప్పబడిన మహానగరం వజ్రాల దీవిలో పగడాల పడవ కోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో.